అయ్యా క్రిములను ఉత్పత్తి చేసిద్దంట. క్రిములు ఉత్పత్తి అవుతే పుండ్లు, గాయాలు ఇన్సైడ్. ఈ వ్యక్తి అయితే దేవుడి దగ్గరకు వచ్చి నిజమే చెప్పాడంట. అది నువ్వు అబద్ధం చెప్పగాకు, అతను నిజమే చెప్పాడు. నేను చిన్నప్పటి నుంచే ఈ ఆజ్ఞలన్నిటిని పాటించుచున్నాను. ఎప్పుడు ఒకసారి పరీక్షించు, నువ్వు ఈ ఎంటైమ్ మెసేజ్లో ఉన్న ఆజ్ఞలన్నిటిని ఎన్ని పాటిస్తున్నావు? అన్నాడు, నేను ఈ ఆజ్ఞలను పాటించుచున్నాను. సుప్రభారు ఏమన్నారంటే, ప్రైజ్లా ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, వాస్తవమే 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 నువ్వు పాటిస్తున్నావు అన్నాడు. ఈరోజు అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు ఆయన. మీరేమంటారు? ఈరోజు నేను నీకు ఇవ్వబడిన ఆజ్ఞలను అన్నిటిని పాటిస్తున్నావా? పాటించకుండా నిత్య జీవానికి వెళ్ళేది లేదు. అవన్నీ పాటించిన తర్వాత అతనికి ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. అక్కడ అతను మిస్ అయ్యాడు. మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. కానీ పాటించాడన్నాడు చూడు, అవి ఆజ్ఞలు చక్కగా పాటించాడు. ఇప్పుడు నీకు ఇవ్వబడినవి నువ్వు పాటిస్తున్నావా? ఏమయ్యా తల్లిదండ్రులుగా ఆలోచన చేయండి. దైవ దీవెనలు అనేవి మీ ఇంట్లో స్థిరపడవలసి ఉన్నది. ఎల్లవేళలా ఆ దీవెనలు మీ ఇంటికి రావాలి. అవి మీరు తీసుకోవాలి. అవన్నీ కూడా దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా చాలా హక్కుదారులై వాటిని మీరు తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హక్కుదారులు మీరు. వాటికి ఆజ్ఞలు పాటించటానికి మీరు హక్కుదారులు, ఆశీర్వాదాలు తీసుకోవడానికి హక్కుదారులు మీరు. నువ్వు ఆజ్ఞలు పాటించకుండా ఆశీర్వాదాలు తీసుకోలేవు. ఆజ్ఞలు పాటించినప్పుడు క్రమము నేర్పిద్ది నీకు. నువ్వు ఏ చిన్న ఆజ్ఞను పాటించు, క్రమము నేర్పిద్ది. ఆజ్ఞలు పాటించడం ద్వారా ఎంతో క్రమము నేర్చుకోవచ్చు. ఎందుకు ఎప్పుడూ ఒక మాట చెబితే ప్రాఫిట్ చెప్పింది, దశమ భాగం క్రమం మొట్టమొదటిసారిగా చెయ్యమని ఎందుకు చెప్పావంటే, అసలు ఆజ్ఞ లేనప్పుడే అబ్రహాం గారు యావదాస్తినిచ్చాడు. ఇది ఏమి నేర్పింది అబ్రహాం గారికి? అది ఏమి నేర్పింది? నువ్వు దశమ భాగం పక్కనేసావంటే చేపల చెరువు ఎండిపోతే చేపలు ఎలా బయటపడతాయి? సావటానికి. నీ కుటుంబం కూడా అలాగే ఉండేది. అంతే. నీ కుటుంబమే కదా, నా కుటుంబం కూడా అంతే. ఏ కుటుంబం కూడా దశమ భాగము తీయని కుటుంబములో చెరువు ఎండిపోతే చేపలు ఎట్ట బయటపడతాయో మన బ్రతుకులు కూడా అట్లాగే ఉంటాయి. ఎవడు దీవించలేడు. ఎన్ని నూనెలో పోయి ఎంత ప్రార్థన చేయి, నీకు దేవుని రాదు. ఎందుకు ఈ ఉట్టిట్టు మాటలు ఎందుకు? లేదు సార్, నిజమే చెబుతుంది. నువ్వు ఎంతగా వచ్చి పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయంటే నీవు ఆజ్ఞలు పాటించకుండా దీవెనలు ఇంటికి రావు. వ్యర్థమిక మాట్లాడుకోవటం. ఆయనతో నడవాలి. ఆయనతో నడవటానికి మనం ఇప్పుడు నిత్య జీవపు నాయకుడిని వెంబడించడానికి ఇక్కడికి వచ్చాం. అది ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది. నిత్య జీవానికి నాయకుడైన వ్యక్తిని వెంబడించడానికి మనం ఒక తీర్మానం తీసుకున్నాం ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వ్యక్తికి నిత్య జీవం కావాలి. ధనం అయితే సమృద్ధిగా ఉన్నది. ఆమేన్. మంచి భూములు ఉన్నాయి ఆయనకి, మంచి వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి, మంచి కొట్లు కట్టించుకున్నాడు ఆయన. తినుము తాగుము సుఖించమంటున్నాడు ఆయన. ఏమి కొదవలేదు ఆయనకి. అనగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు. అన్నీ దశమ భాగం తీస్తున్నాడు. పదాజ్ఞలన్నిటిని పాటిస్తూ ఉన్నాడు ఆయన. ప్రతిదీ చేస్తున్నాడు. కొదువేమి లేదు. ఒక మంచి కుటుంబం కలిగి ఉన్నాడు. ఒక మంచి సంఘమును కలిగి ఉన్నాడు. ఆయన అన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయినా ఆయనకు అర్థమైందంట, వీటి ద్వారా నేను నిత్య జీవమునికి వెళ్ళలేను అని ఆయనకు అర్థమైందట.
వీటి ద్వారా నేను నిత్య జీవానికి వెళ్ళలేను. ఆ వ్యక్తికి అది అర్థమైనప్పుడు ఒక ఈడ్పు స్టార్ట్ అయింది. సత్పురుషుడా, నిత్య జీవానికి వారసుని కావాలని నేనేం చేయాలి? ఏమి ఇంతగా ఆజ్ఞలు పాటిస్తున్నావు కదా, ఇవి నీకు నిత్య జీవాన్ని ఇవ్వవా? నాకు అర్థమైంది ఇందులో నిత్య జీవం లేదని. ప్రైజ్ లా. సంఘ శాఖలకి ఎంత సంప కేసు కొట్టినట్టున్నది. నువ్వు ఎన్ని పాటించు, ఎన్ని దేవుళ్ళు కలుగుండు, ఎన్ని చర్చలు కలిగిండు, అది నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. ఆ కాలపు వర్తమానము ఆ వ్యక్తిని ఆకర్షించింది. ఆ కాలపు వర్తమానములో జీవము ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అన్నాడు, ఇశ్రాయేలుకి చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు. ఏ మాట అంటాడంటే, కృప కలుగును గాక, మీరు ఇక్కడే ఉన్నారా? ఏమాన్. ప్రైజ్ ది లార్డ్. 7 దినముల పాలెములో మీరు పులుసుంది ఏది తినవద్దు అన్నాడు. అన్నాడా? మోషే గారితో చెప్పేటప్పుడు అన్నాడా మాట? 7 దినములు మీరు మీ పాలెములో పులుసుని ఏది తినకూడదు. ఏంటి పులుసుని పిండి అంటే ఏంటి? పులియవద్దది, పులియకుండా తినాలి. ఆ 7 దినాలు ఏవో కాదు కానీ 7 సంఘకాలాలకి సాదృశ్యంగా ఉందన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ కానీ ఈరోజు తిన్నది రేపటి వరకు మిగిలించమంటావా? మిగలొద్దు. దాన్ని ఏం చేయమంటావు? కాల్చి వేసేయండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికి తిన్నది మిగిలితే కాల్చి వేయండి అన్నాడు ఆయన. దాని అర్థం ఏంటి? రేపు తాజా దొరికింది మీకు, దీన్ని అయితే కాలవన్నాడు ఆయన. కృప కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం 7 సంఘకాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఓకేనా? అన్ని సంఘకాలు చెప్పట్లా నేను. 6వ సంఘాలానికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. వాస్తవానికి 6వ సంఘాలకు వెళ్తే మన పరిపూర్ణ మానవ స్వరూపంలో 6వ సంఘకాలం అనేది కృప కలుగునుగాక భక్తి జీవితం. అవునా? 6వ సంఘకాలం భక్తి జీవితం. అవునా కాదా? 6వ సంఘకాలం జాన్ వెస్లీ గారు రంగం మీద ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జాన్ వెస్లీ గారు దాటితే నెక్స్ట్ వచ్చేది ఏలియాది సహోదర ప్రేమ. ఆమేన్. కృప కలుగునుగాక. ప్రపంచాన్ని ఒక మంట మండించాడు. ఎవరు? జాన్ వెస్లీ గారు మంట మండించాడు. ప్రైజ్ ది లార్డ్. శరీరాలు మండినవే, ప్రార్థన గదులు మండినవే. హల్లెలూయా. వారు ఆ మంటలో కాలేరు అక్కడ. ఆమేన్. ఒక ఊర్పే జరిగింది. అగ్ని జ్వాలలు అట్ట ఊరు తగలబడుతుంటే ఎలాంటి వాసన బయటకు వస్తుందో, అంటే ఎలాంటి ఆ యొక్క మంటలు అలుముకుంటే అక్కడ జాన్ వెస్లీ కాలంలో మంటలు అలుముకుపోయినాయి కదా. ప్రైజ్ ది లార్డ్. జాన్ వెస్లీ తర్వాత మరలా దాన్ని తినడానికి అన్నాడు, అది వద్దులే, పెంతెకొస్తు కాలానికి వెళ్ళాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పెంతెకొస్తు కాలానికి వెళ్ళాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పెంతెకొస్తులో ఒక ఊపారు ప్రపంచాన్ని. పెంతెకొస్తు అయిపోయిన తర్వాత అన్నాడు, అది అయిపోయింది, నెక్స్ట్ కాలానికి రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పెంతెకొస్తు కాలంలో మనం లేము. మరొక తాజా మన్నా దగ్గరకు వచ్చాం, మరొక తాజా ఆహారం దగ్గరకు వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు, నీకు ఈ కాలములో ఏ వాగ్దానములైతే వాగ్దానములు చేయబడినవో ఆ వాగ్దానములను బయటికి తీసి, వాగ్దానాలను సపరేట్ చేసి, ఆ వాగ్దానములను నీకు తినిపించినప్పుడు ఈ కాలములో నువ్వు చేయవలసిన పనులు ఏంటో నీ కళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తవి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ కాలానికి వాగ్దానం చేయబడిన ఆ వాక్కులను బయటికి తీసి, ఆ వాగ్దానాలను బయటికి తీసి, అవి నువ్వు తిన్నప్పుడు ఆమేన్, ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ కళ్ళు మనకు వస్తాయి, ఆ చెవులు మనకు వస్తాయి, ఆ నడక మనం నేర్చుకుంటాము. ఆమేన్. అట్లా జాన్ వెస్లీ కాలం అయిపోయింది, లవోదిక సంఘకాలం కూడా అయిపోయింది. మనం గ్రేస్లో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. లవోదిక సంఘ కాలం. మన ప్రధాన యాజకుడు సంఘం బయట ఉన్నాడు. సంఘం బయట ఉన్న వారిని కలుసుకున్నాడు. సంఘం బయట ఉన్న వారిని కలుసుకున్నాడు. అవునా కాదా? అనగా ప్రవక్త ఇలా అన్నాడు, మోషే గారు ఇక్కడ ఉన్నారా? ఈజిప్ట్ నుంచి కృప కలుగునుగాక. ఒక జనములో నుంచి మరొక జనాన్ని బయటికి తీసుకొచ్చాడు అన్నాడు.
ఒక జనము నుండి, ఈజిప్ట్లో ఉన్న జనములో ఉండి మరొక జనాన్ని బయటికి తీసుకొచ్చాడు. వారే 20 లక్షల మంది. ఒక జనంలో ఉండి మరొక జనం. ఇప్పుడు ఈ లవదిక సంఘ కాలంలో ఒక సంఘములో ఉండి మరొక సంఘం బయటకు వస్తుంది అన్నాడు ఆయన. ఒక సంఘములో ఉండి మరొక సంఘం బయటకు వస్తుంది. ఎవరు ఆ సంఘం? ఏర్పాటు చేయబడిన సంఘం. ఏర్పాటు చేయబడిన సంఘం. ఈ గడియకు దేవుడు సిద్ధపరిచిన తాజా ఆహారం తినడానికి ఏర్పాటు చేయబడింది ఆ సంఘం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఉన్నారా? ఇప్పుడు మనం ఆమేన్ ఇగడికి వాగ్దానం చేయబడిన వాగ్దాన వాక్యాలన్నిటినీ ఆయన తీసుకొచ్చాడు. ఆయన అన్నాడు, పొలిగిన దాన్ని నువ్వు తినాలి. అంటే నిన్నటి ఆహారం నువ్వు తినొద్దు, ఈరోజు తాజా ఆహారం నువ్వు తినాలి. ఇది పరిశుద్ధాత్మను వెంబడించేటప్పుడు, ఆ నాయకత్వాన్ని వెంబడించేటప్పుడు ప్రైజ్లా కృప కలుగునుగాక. ప్రవక్త అన్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు అలా కదిలిపోతా ఉన్నాడు. వెంబడించేవారు, ఆ కాలంలో నిర్ణయం చేయబడిన వారు ఆయన వెంబడిస్తున్నారు. మిగతా వారంతా సంఘ శాఖ అయ్యి కట్లు కట్టుకొని అక్కడే ఉండిపోతున్నారు అన్నాడు. ప్రతి సంఘం కూడా ఇలాగే తయారైందన్నాడు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాడంటే, లూథర్ కాలం ఎంచుకున్నాడు ఆయన. సార్దీస్ కాలానికి వచ్చేసరికల్లా లూథరు నుంచి దేవాదేవుడు ఆయన వాడుకొని కొంచెం ముందుకెళ్ళినప్పుడు లూథరు కాలంలో ఉన్న ప్రజలు ఏం చేశారంటే, లూథరు తీసుకొచ్చిన వర్తమానాన్ని సంఘశాఖ చేశారు. కట్లు కట్టారు, ఫినిషింగ్ వేసుకున్నారు. అది సమస్త అయిపోయింది. దేవుని వాక్యమే ముందుకెళ్ళిపోయింది. ఆ కాలానికి నియమించబడిన వర్తమానుకుని ఆయన దర్శించాడు. ఆయన రంగం మీదకి వచ్చి ఆయన ప్రపంచాన్ని ఒక ఊపు ఊపాడు. ఆ కాలంలో నిర్ణయం చేయబడిన వారందరూ అక్కడికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ కాలంలో ఎవరైతే భద్రపరచబడాలో వారు భద్రపరచబడ్డారు. ఇప్పుడు దేవుని వాక్యం మరొక కాలానికి వెళ్ళేటప్పుడు ఆ కాలంలో ఉన్న వారు మరలా దాన్ని సమస్తం చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కాలంలో ఉన్నవారు సమస్తం చేశారు. జాన్ వెస్లీ గారి కాలమును మెథడిస్ట్ సంఘాన్ని చేశారు. ఎప్పుడైతే సంఘం అయిందో జీవం వదిలిపెట్టి వెళ్ళింది అన్నాడు. జీవం వెలుగు వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నాడు. మరొక కాలాన్ని ఎత్తుక్కుంటుంది. సార్, మరొక కాలాన్ని పరిశుద్ధాత్ముడు ఎందుకు ఎత్తుక్కుంటే ముందుగానే కాలాలు పెట్టాడు అక్కడ. ఆయన ముందుగానే కాలాలు ఆయన పెట్టాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆ కారణం చేతనే ఆయన దారి వెళ్తున్నాడు. ఇది నీ కాలం కాదు, మూసించన్నాడు ఆయన. దాని అర్థం ఏంటి? నేను కాలాలు ఇవ్వబోతున్నాను. ప్రతి కాలం ఉంది. ఆయా కాలాల్లో ఏదేది మాట్లాడాలో నాకు తెలుసు. నీ పని ఎంతవరకే. మొదటి సంకాలంలో పౌలు గారు సగమే చూస్తున్నాను నేను. సగమే చూడు నువ్వు, కానీ పునాది అయితే గట్టిగా అంత. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఆయన పని. సార్, ఈ కాలం అలాంటిది కాదు. సమస్త మర్మములను ముగించే కాలం, అన్ని చూసే కాలం. ప్రైజ్ ది లార్డ్. అన్నిటితో గుర్తింపబడే కాలం. హల్లెలూయా. నిజమా కాదా? సరే, ఇప్పుడు మనము ఒక నాయకుడు వెంబడిస్తున్నాం. ఆమేన్. ఒక నాయకుడిని వెంబడిస్తున్నాం. కృప కలుగును గాక. ఇప్పుడు ఆ నాయకుడు కదిలిపోతుంటే ఆ నాయకుడు వెంట ఆ కాలములో ఎన్నిక చేయబడిన విత్తనాలన్నీ ఆకర్షింపబడతా ఉంటాయి అక్కడికి. ఆమేన్. అయితే వాస్తవానికి ఈ ధనవంతుడు కూడా ఆకర్షింపబడ్డాడు. అయ్యా, కారణం ఏమిటంటే ఆ కాలపు వాగ్దాన వాక్యము యేసుక్రీస్తే. ఆ కాలపు ప్రవక్త యేసుక్రీస్తే. ఆ కాలము ఇజ్రాయేలులకి ఆ వర్తమానం అందించడానికి, ఒక పరిచర్య చేయటానికి శరీరము ధరించుకొని భూమి మీద ఉన్న ఒక ప్రవక్త ఎవరంటే ఆయన యేసుక్రీస్తే. వాస్తవానికి ఆ సహోదరుడు ఎందుకు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడంటే ఆ కాల ప్రవక్త యేసుక్రీస్తు వారిని చూసే విషయంలో తప్పిపోయాడు. ఆ కాల ప్రవక్త యేసుక్రీస్తు వారిని చూసే విషయంలో తప్పిపోయాడు. ఈ కాలంలో చాలామంది ఎందుకు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారంటే ఈ కాల ప్రవక్తను చూసే విషయంలో తప్పిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ప్రతి కాలమునకు వాక్యాన్ని నియమించాడు. ఋతువులకు సరిపడే ఆహారాన్ని ముందుగానే నియమించాడు. ఆయన అనంతమైన దేవుడై ఉన్నాడు. ఆయన ఆదిలో అంతమును చూడగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ప్రోగ్రాం ముందుగానే ఫిక్స్ చేశాడు. ఆయన
ప్రోగ్రామ్ ముందుగా అని చెప్పేశాడు ఆయన. సార్ ప్రోగ్రాం ముందుగా అయిపోయింది సార్. అయ్యా ఏమైంది? ప్రోగ్రాం ముందుగానే అలా ఫిక్స్ చేయలేకపోతే ఆయన అనంతుడు కాదు. ఆయన అనంతుడు అంటే ముందుగా చూడగలిగిన వాడు, అన్నీ ఎరిగి ఉన్నాడు ఆయన. ఎవరు ఎప్పుడు వస్తారు, ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఎలా ఉంటారు, ఆయన అన్నీ ఆయనకి తెలుసు. అనంతమైన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. అకాలపు యేసు అకాల ప్రవక్తను చూసే విషయంలో ఈ యవనస్తుడు తప్పిపోయాడు. కానీ గమనించండి, ఈయన ధనవంతుడే. ఎందుకు ఆగుతుంది అట్లది? ఆయన ధనవంతుడే. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఇదే ఆయన ధనవంతుడే. సార్ ఎక్కడ ఉన్నారా? ధనవంతుడేనా? కృప కలుగునుగాక. ధనవంతుడే. కృప కలుగునుగాక. ధనవంతుడేనా? ఓకే, నో ప్రాబ్లం. ధనవంతుడే, బాగానే ఉంది నాన్న. కృప కలుగునుగాక. ఆయన ధనవంతుడే. ధనవంతుడే. ఏమాన్. అయినా కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ధనవంతుడేనా? ధనవంతుడే. అయినా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. సార్ కొంచెం ముందుకెళ్ళమంటారా? కొంచెం ఆమె చెబుతే ముందుకెళ్దాం మరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ కృప కలుగునుగాక. ఈయన అన్నీ నేర్చుకొని కూడా పోగొట్టుకున్నాడు, అన్నీ పాటించి కూడా పోగొట్టుకున్నాడు. అది చాలా బాధ. అందుకనే దీన్ని ఎందుకు ప్రాఫెట్ అంత చక్కగా మాట్లాడంటే మీరు చదవాలి, ఈ మెసేజ్లు మీరు చదవాలి. మీరు దేవుని స్తోత్రం. కృప కలుగునుగాక. సార్ మెసేజ్లు చదివితే నేను కొంచెం మాట్లాడతానికి ఉండుద్ది. మీరు మెసేజ్లు చదవమని చెబుతున్నాను, మీరు చదవట్లేదు. సార్ నువ్వు కానీ యేసు ప్రభు వారితో నడవటానికి కానీ సమ్మతించకపోతే, అంటే ఆయన్ని వెంబడించడానికి నువ్వు తిరస్కరిస్తే, సార్ మీరంటారు పాస్టర్ గారు మేము ఎప్పుడు ఆ మాట అనలేదు పాస్టర్ గారు. నేను ఎప్పుడు ఆ మాట నేను ఆయన తిరస్కరిస్తున్నానని చెప్పలేదు, లేకపోతే నేను వెంబడించను అని కూడా నేను అనలేదు అని అంటావు నువ్వు. దాని అర్థం ఏంటి తెలిసిన? అసలు నువ్వు యేసుక్రీస్తుని వెంబడించాలన్న ఆలోచన లేకపోవటమే నేను వెంబడించట్లేదు అని చెప్పటమే. ప్రత్యేకంగా నోడితే అనాల్సిన అవసరం లేదు. నీకు అసలు ఆలోచన లేదా? వెంబడించాలన్న ఆలోచన లేదు నీకు. దాని అర్థం ఏంటి? ప్రవక్త ఏమన్నా తెలిసిన? నువ్వు వెంబడించే ఆలోచన లేకపోతే నీ హక్కులన్నీ దెయ్యానికి అమ్ముకున్నావు అన్నాడు. నీ హక్కులన్నీ దెయ్యానికి అమ్ముకున్నావు. నువ్వు ఆలోచన చేసే స్థితిలో లేవు. ఒకవేళ నోటితో అనకపోవచ్చేమో, నువ్వు నేను వెంబడించను అని అనకపోవచ్చేమో, కానీ నీ ప్రవర్తన చెబుతుంది నువ్వు వెంబడించట్లేదని. నీ జీవితం చెబుతుంది నువ్వు వెంబడించట్లేదు. తద్వారా దేవుడు నీకు ఇచ్చిన హక్కులను సైతానికి నువ్వు అమ్ముకుంటున్నావు అన్నాడు. ప్రవక్త ఒక మాట అంటాడు, ఈ యవ్వనస్తుడట ఒక విశ్వాసికి ఇలాంటి కన్నుండాలి. ప్రవక్త అంటాడు, ఈ యవ్వనస్తుడు చివరి వరకు, అంటే చివరి వైపు ఆ లాస్ట్ దాకా చూసే కన్ను ఇతనికి లేదట. ఆ చివరి దాకా చూడలేకపోయాడట. ఇతడు చూడలేకపోయాడట చివరి దాకా. ప్రైజ్ ది లార్డ్. చివరి దాకా చూడలేకపోయాడు అన్నాడు. అవునా? ఇతను ఇక్కడే చూస్తున్నాడు,
ఆఖరి వరకు చూడటం లేదు. ప్రైజ్ లా. హల్లెలూయా. ప్రైజ్ లా. ప్రైజ్ లా. హల్లెలూయా. అతను చివరి వైపు అంటే చివరి దాకా అంటే లాస్ట్ దాకా చూడలేకపోయాడట. కొంచెం లోపలికి వెళ్ళండి సార్ దీన్ని. ప్రైజ్లా. అక్కడే చూస్తున్నాడు. తన జీవిత చివరిలో అన్నిటి ద్వారా నడిపించబడ్డాడంట. ఆయన ఏమంటాడంటే అసలు ఆయనకి అన్నీ తెలుసంట. ధనము తెలుసు, పేరు ప్రఖ్యాతలు తెలుసు, మందు గురించి తెలుసు. ఆయన అంటాడు అతనుకున్న శరీర కోరికలు తీర్చేవారు వాళ్ళ గురించి తెలుసు, ఆయనకి క్లబ్బుల గురించి తెలుసు. అసలు ఇది అది కాదు, ఆ ధనము ద్వారా A to Z ఆయనకి అన్నీ తెలుసట. ఇది ఉంది అది లేదు. ఇది ఎలా ఉందంటే సొలొమోను గారు అన్నట్టు నా హృదయం ఆశించింది నేను ఏది చెయ్యకుండా ఉండలేదు, వద్దని చెప్పలేదు. నా హృదయం ఏది ఆశించిందో, నా కన్ను ఏది చూసిందో దాని అంతటిని నేను చేశా. చివరికి నా కన్ను ఆశించింది, నా శరీరం ఆశించింది, నేను చేసిన తర్వాత మిగిలిన ఫలితం ఏంటంటే ఇది కూడా వ్యర్థమే, ఇదంతా వ్యర్థమే. నాకు 1000 మంది భార్యలు, 1000 మంది భార్యలు నాకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలా. ఎంతమంది? ఇప్పుడు ఉండదన్నమాట. ఇప్పుడు ఉందా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు వచ్చే కోరికలు ఈ ప్రవక్త అన్నాడు 35 సంవత్సరాలు దాటిన తర్వాత యవన కోరికలు ఎక్కువ అవుతాయి, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఏంటి? 35 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు దాకా ఒక భార్య ఉండిద్ది, అప్పుడు పెరిగిద్ది 2 భార్యలు ఉంటే 3 భార్యలు ఉంటే మంచిదని. అప్పుడు దాకా ఒక భర్త ఏమంటాడు, అప్పుడు వచ్చింది స్త్రీలకు కూడా అభిషేకం, నాకు ఒక 2-3 భర్తలుంటే బాగుండని. ప్రవక్త అన్నాడు 35 సంవత్సరాలు దాటిన తర్వాత నీ మీదకి బహు దాడి ఉంది దయ్యం, జాగ్రత్తగా ఉండు అన్నాడు. డబ్బులు పెరుగుతాయి, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి, ఆస్తులు పెరిగి అంతస్తులు పెరిగి అప్పుడు కోరుకునేది ఏంటంటే తీయని మాటలు కావాలి నీకు. అప్పుడు భార్య చెప్పిన మాటలు ఇప్పుడు దాకా అంత తీయకూడక ఎవరో ఒక చెడిపోయింది వచ్చి చెవులో ఊస్తే ఆ కర్ణ పిశాసి ఊదినట్టు, అది కర్ణ పిశాసే చెవులో ఊతుంటే సమ్మగా ఉండేది అనమాట. అబ్బా ఎంత బాగుందో నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే, ఎంత బాగుందో నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే. కర్ణ పిశాసి శుభ్రంగా చెవు కోరుకొని తినిది తర్వాత కదా. కృప కలుగునుగాక. అన్ని తాకాడట, అన్నిటిని చూశాడట, అన్నిటి ద్వారా నడిపించబడ్డాడట. కృప కలుగునుగాక. కానీ అతను పట్టుకొని నడిపించేవారు లేరు. అతను యేసు ప్రభు వారిని వదిలాడట. అబ్బా ఈ మాట చాలా బాగుంది. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన యేసు ప్రభు వారిని వదిలాడట. సార్ ఈ మాట ఒకవేళ నువ్వు కలిగి ఉంటే చాలా జాగ్రత్త. యేసు ప్రభు వారిని వదిలాడట. నడిపించడానికి వచ్చిన వ్యక్తిని వదిలాడట. నడిపించడానికి వచ్చిన వ్యక్తిని వదిలాడట. ధనాన్ని హత్తుకున్నాడు, వదిలేశాడు. ప్రైజ్ లా. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అదే మనం ఆడ చదివాం. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తన ధనం తన హృదయాన్ని పట్టుకొని లాగేసింది. ఈ లోకములో సార్ ఒకటిగా సార్ ధనంగా సార్ అన్నీ నిన్ను పట్టుకుంటే సార్, యేసయ్యని గారు నువ్వు వదిలిపెడితే అన్నీ పట్టుకుంటే నిన్ను, ఒకటి కాదు అన్నీ పట్టుకుంటే నిన్ను. కృప కలుగునుగాక. ఎక్కడ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు వాస్తవంగా ప్రవక్త ఒక మాట అంటాడు, ఈ వ్యక్తినట
ఈ వ్యక్తి ఎవరైతున్నారో యవనస్తుడు ఇతర నాయకులు అతడు వదులుకోనేంతగా అతను పట్టుకొని ఉన్నారట. వాస్తవానికి ఇతను ఎందుకు యేసుప్రభువుని వదిలిపెట్టాడంటే ఇతర నాయకులు అతడు వదులుకోనేనంతగా అతను పట్టుకొని ఉన్నారట. నేనను ఎవరు ఈ నాయకులు? ఈ నాయకులు ఎవరు? ప్రోక్త మాట అన్నాడు, ఇతర నాయకులు అతడు వదులుకోలేనంతగా పట్టుకున్నారట. 131 నేను చదువుతున్నాను. ప్రజలా ఇక్కడ ఈ మాట ఉన్నది, ఇతర నాయకులు. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఈ నాయకత్వ మెసేజ్లో 131, నిత్య జీవమును కలిగిన ఒకే ఒక ఆయన, దానికి ఇవ్వగలిగిన ఒకే ఒక వ్యక్తి, దేవుడు ఏర్పాటు చేసిన మార్గమగు యేసుక్రీస్తును నిరాకరించునంతటి ప్రభావమును అతని యవ్వన దినములలో అతని కుండిన నాయకులు కలిగి ఉండేది. ఆ యవ్వనస్తుడి కంటే కొందరు నాయకులు ఉన్నారంట. ఎలాంటి నాయకులు అంటే యేసుక్రీస్తును నిరాకరించునంతటి ప్రభావం కలిగిన నాయకులు ఉన్నారంట. ఎక్కడున్నారు వీళ్ళని వెతికి, నేను ఎక్కడున్నారు ఈ నాయకులు అని వెతికితే ఈ నాయకులు బయట లేరు, లోపలే ఉన్నారు. ప్రైజ్లా, ఎక్కడున్నారు? ఈ నాయకులు లోపలే ఉన్నారు. యేసు ప్రభు వారిని వదిలిపెట్టుకున్నంత ప్రభావం కలిగిన నాయకులు అంటే వారు. ఎంత బాగా మాట్లాడారు చూడైనా. లోపల వస్తువుని అన్న నాయకులు ఉన్నారట. ఆమేన్, హల్లెలూయా. సంఘము నీకు నిత్య జీవం ఇవ్వనేరదు. వినాలి. సంఘము నీకు నిత్య జీవముని ఇవ్వనేరదు. నీ పొరుగువాడు కాడు అంటే నీ పొరుగువారు నీకు ఇవ్వలేరు. నీ సంఘ కాపరి కాడు, నీ యాజకుడు కాదు, నీ మత విశ్వాసం కాదు, యేసుక్రీస్తు మాత్రమే నీకు నిత్య జీవం ఇవ్వగలడు. సార్ వీళ్ళందరూ నాయకులు సార్. ప్రైజ్లా. అయ్యా, సంఘము నీకు నిత్య జీవం ఇవ్వదు. ప్రపంచం ఈరోజు బోధ ఏమిటో తెలిసినా, సంఘముకు వస్తే చాలు నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. ఇప్పుడు ఆ స్వరం విన్న వారు ఏమంటారంటే, నేను సంఘములో సభ్యత్వం కలిగి ఉంటే చాలు. సతోష్ కుమార్ దగ్గరికి వెళ్ళి సంఘ సభ్యత్వం నేను తీసుకుంటే సరిపోద్ది. పెద్ద సంఘాలకు వెళ్ళి సంఘ సభ్యత్వం తీసుకుంటే సరిపోద్ది. అయ్యా, అది నీకు నిత్య జీవాన్ని ఇవ్వదు. కానీ నీ లోపల ఎంతగా ఉందంటే ఆ మాట, సంఘమునికి వెళ్తే చాలు నాకు నిత్య జీవం వచ్చింది అని ఫిక్స్ అయ్యావు. ఇవ్వదు. ఆయన అంటున్నాడు, నీకు పొరుగువారు కాదు సార్, వాళ్ళు ఇవ్వలేరు. నీ సంఘ కాపరి నీకు సహాయపడతాడు కానీ నిత్య జీవాన్ని ఇవ్వలేడు. నీకు సహాయపడతాడు నీ సంఘ కాపరి, కానీ నిత్య జీవాన్ని అయితే ఇవ్వలేడు ఆయన. నీ యాజకుడు, ప్రజలా, నీ మత విశ్వాసం క్రిస్టియన్ అయితే చాలు, క్రైస్తవుని చెప్పుకుంటే చాలు, క్రిస్మస్ పండుగ వస్తే చాలు పరలోక రాజ్యానికి వెళ్తాను. లేదు సార్, బైబిల్ కొనుక్కుంటే చాలు. అందరిలాగే నేను కూడా ఆ యొక్క గుణాల పండక్కెళ్ళి మునుగొస్తే చాలు. ఆడవాళ్ళు ముంచినా పర్వాలేదు, మగవాళ్ళు ముంచినా పర్వాలేదు. నీ మత విశ్వాసం నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. మరి ఎవరిస్తారు? క్రైస్తవం అనేది ఒక మతాన్ని చేశారు. అంటే క్రైస్తవ్యంలో చేరితే పరలోక రాజ్యానికి వెళ్తామేమో కాదు. యేసుక్రీస్తు మాత్రమే నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు. వీళ్ళందరట యేసుక్రీస్తును వెంబడించకుండా ప్రభావం చూపుతారట. నేను వదిలిపెట్టదని చేస్తారంట. సార్, ఎంటైర్ మెసేజ్ను సమస్తం చేయకు. నువ్వు ఎంటైర్ మెసేజ్ను సమస్తం చేయకు. ఎంటైర్ మెసేజ్ ఏదో ఒక సమస్తం చేసి ఆ ప్రభావం కింద ఉండాలని అనుకోకు. ఎంటైర్ మెసేజ్కి నాయకుడు పరిశుద్ధాత్ముడు. ఇది ఎప్పటికీ సమస్త కాదు అన్నాడు ప్రవక్త. ఇది ఎప్పటికీ సమస్త కాదు. ఎంటైర్ మెసేజ్ లో ఆయనే లీడర్గా ఉన్నాడు. ఇక్కడ ఆయనే నాయకుడు. ఇక్కడ ప్రతి వ్యక్తితో ఆయన నాయకత్వం కలిగి ఉన్నాడు. వ్యక్తిగతంగా నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సార్ ఎక్కడ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కృప కలుగును గాక.
ఇప్పుడు మీరు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, యేసే మన నాయకుడు, యేసే పరిశుద్ధ గ్రంథము, ఇది ఉత్తర రూపంలో ఉన్న యేసుక్రీస్తు యొక్క జీవితము, ఇది నమూనా. ఆయనను నిత్య జీవంలో కలవడానికి వెంబడింపజేయు పటము, అదంతా యేసే అంటున్నాడు. ఆయన పరిశుద్ధ గ్రంథం ఆయనే, ఇది ఒక ఉత్తర రూపంలో ఉన్న జీవగ్రంథము, యేసు యొక్క జీవితము, ఇది ఒక నమూనా. ఆయనను నిత్య జీవంలో కలవడానికి వెంబడించే పటం ఇది. పటం అంటే అర్థమైందా? మంచి గూగుల్ మ్యాప్ ఇది. ప్రైజ్లా. ఇది కానీ ఆన్ చేసుకుంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. ఏమా హల్లెలూయా. ఆ గూగుల్ అమ్మన రూటు తప్పించుతాం కానీ ఈ మ్యాప్ అయితే తప్పించదు. ప్రైజ్లా. ఆన్ చేసావా ఒకసారి, ఖచ్చితంగా ఆవుల గట్టుకెళ్ళి ఇందాక దారి చూపుతానే ఉండేది. ఆమేన్. హల్లెలూయా. అది యేసుక్రీస్తు అంటే, అది గ్రంథం అంటే, అది వర్తమానం అంటే. ఏడవన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ యవ్వనస్తుని గురించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, ఇంకొక యవ్వనస్తుని గురించి కూడా మాట్లాడాడు. మంచి ధనికుని ఒక ఆయన బయటికి తీశాడు. ఈ ధనికుని ఆ ధనికుని పక్క పక్కన పెట్టాడు. ప్రైజ్లా. హల్లెలూయా. సార్ మనకేమి ఏమి లేవులే పాపం, వీళ్ళు ధనికులు. ఈయనేమో తినుము తాగుము కొట్లన్నిటి నింపుకున్నాడు, పంటల బాగా బండిని, ఆ ఊర్లోనే మంచి ధనికుడు కాదా? మంచి ధనికుడు, మామూలు ధనికుడు కాదు. ఎంత ధనికుడు అని చెప్పబడిందంటే, ఆయన ఆ రొట్టె ముక్కల కింద పడుతుంటే, మాంసం ముక్కల కింద పడుతుంటే దాన్ని ఏరుకొని తిని బతికినవాడు లాజరట. అది బైబిల్ మనకు చెప్పింది. అంటే రొట్టె ముక్కలు కింద పడుతున్నాయి అంటే ఇక ఎంత ఉంటే ఆ ముక్కలు పడుతుంటే వదిలేసాయి సార్. మనసుకి గర్వం వచ్చిందంటే నాశనము రెడీ అయిందని అర్థం. నాశనమునకు ముందు గర్వం నడుస్తూ ఉండదట. నాకంతా తెలుసు, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, ఎవడు నేను లెక్క చేయను. ఇది నాశనానికి ముందు వచ్చే గర్వం. నాశనమునకు ముందు గర్వం నడిచిదట. పడిపోయేదానికి ముందు అహంకారమైన మనసు నడిచిదట. అహంకారం. నువ్వు పడిపోతున్నావా, కూలిపోతున్న ఇల్లు, అప్పుడు అహంకారమైన మనసు నడిచిద్ది. నాశనం అయిపోతున్నావా, గర్వము నడిచిద్ది. గర్వము నడిచిద్ది నీకు. గుర్తుపెట్టుకో, సామెతల గ్రంథంలో ప్రభువు అన్నాడు, ఈ నడుస్తే నువ్వు నాశనం అయ్యే ముందుగా, పడిపోయే ముందుగా అహంకారం నడిచిద్ది. ప్రైజ్లా. ఇతను అన్నాడు, లాజరు ఆడ మొక్కలేరుకొని తిన్నే, మొక్కలేరుకొని తిన్నాడండి. ఎవరు ఆయనకి ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి. ఆయన కురుపుల్ని ఎవరు నాకారు? ఎందుకు నాకినావు? ప్రైజ్లా. కృపకలుగును గాక. ఒక జంతువుకి గాయం అయితే అది నాకెద్ది. ఏమైద్ది? అది మెడిసిన్. అది ఆ జంతువుకి నాలుకలో మెడిసిన్ పెట్టాడు సార్. తమర నాలుకలు అది పెట్టలా. ప్రైజ్లా. ప్రపంచాన్ని తగలేసే నిప్పు పెట్టాడు. జంతువు నాలుకలోనేమో స్వస్థపరిచే ఆ మెడిసిన్ పెట్టాడు. మన నాలుకేమో ప్రపంచానికి చిచ్చు పెట్టే నిప్పు పెట్టాడు. మన నోరు తెరిస్తే చాలు పక్కోడి మీద పెద్ద బాంబు వేయటమే. అసలు సవ్యంగా రాదు కదా. పెద్దోడితో మాట్లాడటం తెలియదు, చిన్నోడితో మాట్లాడటం తెలియదు, భార్యని ఎలా పిలవాలో తెలియదు, భర్తను ఎలా మాట్లాడాలో తెలియదు, ఒక గొప్ప సేవకులు వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఏం తెలీదు. మనుషుల్లా కనబడతాం. నోరు తెరిస్తే చిచ్చే. షార్టేజ్ వచ్చిన చిచ్చే వేయగానే పడపడపడపడ అనేది. అది వీళ్ళ నోర్లు కూడా అట్టుంటాయి అనమాట.
నేను అంటలేదు, బైబిల్ చెబుతుంది. ప్రపంచాన్ని తగలబెట్టే అగ్ని ఎక్కడ ఉందంటే అగ్గిపెట్టలేదు, నీ నాలుకలో ఉందండి. చదవండి ఒకసారి, మీరు యాకోబు రాసిన పత్రిక చదవండి. కనబడిన నాలుకైనా ప్రపంచానికి అది స్విచ్ పెట్టింది, తగలేసింది అన్నాడు దేవుడు. కానీ జంతువులకి ఎలాంటి నాలుగు పెట్టాడంటే వాటికి గాయాలైతే నాగితే గాయం మానిపోద్ది. పాపం కుక్కను వచ్చి ఇతనికి సహాయం చేసింది, కానీ ఈ ధనవంతుడు సహాయం చేయలేదట. కుక్క వచ్చి సహాయం చేసింది, కురుపులు నాకిందంట. పాపం నా సహోదరుడు, లేకపోతే నాకు అన్నం పెట్టినాడు, కురుపులతో బాధపడుతున్నాడు, నాకుదాం పోయి కొంచెం ఆరోగ్యం అన్నా వస్తుంది. కురుపులు నాకిందంట. ఆ ధనవంతుడు తీసేయి, మాంస ముక్కలు పడుతుంటే పాపం ఆ ముక్కలు పడిన ముక్కల కొరకు ఎదురు చూసి తిన్నాడట. చనిపోయారు ఇద్దరు, మీకు తెలుసు, ఇద్దరు చనిపోయారు. ఒక కేకన పడింది అక్కడ అబ్రహాం గారి దగ్గరికి. సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఈ లాజరును పంపు భూలోకానికి, నాకు ఒక 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకి స్వార్థ చెప్తాడు. భూమి మీద ఉన్నప్పుడు పక్కింటోడికి కనీసం ఒక పత్రిక ఇవ్వాలన్న ఆలోచన. మన వీధిలో వారికి ఒక పత్రిక ఇచ్చేద్దాం, ఒక వర్తమాన పుస్తకం ఇచ్చేద్దాం, నిత్య జీవం గురించి మాట్లాడొద్దాం, చిన్న సాక్షి చెబుతాం. పాస్టర్ గారు రోజు చెబుతున్నాడు సాక్ష్యాలు చెప్పిరమ్మని. ఒక పుస్తకం ఇచ్చొద్దాం వెళ్ళి. కేకేశాడు పాస్టర్ గారు. అయ్యా ప్రొత్త అంటాడు, నోరు నుంచి నోరుకి వెళ్ళాలి వర్తమానం అన్నాడు. మన ఇంటికాడ కూర్చుంటే కదా, ఒక నోరు నుంచి ఒక నోరుకి వెళ్ళాలి వర్తమానం అన్నాడు. అపోస్తలకు ఒక సిద్ధాంతం ఉందన్నాడు, చెప్తారు పెద్దలు. అపోస్తలకు ఈచ్ వన్ క్యాచ్ వన్ అని, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని క్యాచ్ చేయాలట. నువ్వు ఇంటికాడ కూర్చుంటే కుదరదు. అపోస్తలు చేసిన పని ఏంటంటే ఈచ్ వన్ క్యాచ్ వన్, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని పట్టుకొచ్చారట. ఒక్కొక్క వ్యక్తికి సువార్త చెప్పారు. ఇంటికాడ కూర్చోలేదు వారు. వర్తమానం విని మీ ఇంటికాడ కూర్చోడానికి కాదు, చెప్పండి, వెళ్ళి సాక్ష్యాలు చెప్పండి, ఈ వర్తమానం చెప్పండి, పక్కింటి వాళ్ళ దగ్గర చెప్పండి, లేఖనాలు అడిగితే లేఖనాలు చెప్పేంత దమ్ము కలిగి ఉండండి, ప్రార్థన అవసరం కోరితే ప్రార్థన చేసే శక్తి కలిగి ఉండండి, గర్వపడగాకండి, ఉచితంగా పొందుకున్న ఉచితంగా ఇవ్వడానికి రెడీగా ఉండండి. నేను పెద్ద ప్రార్థనా పౌరుణ్ణి, నేను వర్తమానం చదివేవాడిని, బైబిల్ అంతా నాకు తెలుసు అని గర్వపాటలు మాట్లాడగాకండి. ఆ సహోదరుల దగ్గర వినయంగా ఉండండి. రాత్రి నేను చెప్పాను, క్రిస్టియన్ ఏ రీతిగా గుర్తింపబడతాడు, ఒక క్రిస్టియన్ని ఒక క్రైస్తవుని ఏ రీతిగా గుర్తిస్తావు అంటే ద హ్యూమిలిటీ అన్నాడు ఆయన. వినయం, ఆ తగ్గింపు జీవితం, ఆ ఓర్పు సహనం, ఇతడు క్రైస్తవుడు అని గుర్తింపబడతాడు. ప్రైజ్లో ధనవంతుడు ఆవులు గట్టుకెళ్ళిన తర్వాత కేకేశాడు. సార్ కేకేశాడా? హల్లెలూయా, కృప కలుగును గాక. సార్ భూమి మీద ఉండగా ఆ ధనవంతుడు ఏ మాత్రం కూడా ఆలోచన చేయలేకపోయాడు. సార్ యేసు ప్రభు వారిని కానీ నువ్వు త్రోసివేస్తున్నావు నేను చెప్పాను, యేసు ప్రభు వారిని కానీ త్రోసివేస్తే నీ హక్కులను సైతానుకు అమ్ముకుంటున్నావు. యేసు ప్రభు వారిని త్రోసివేసావా, నువ్వు సైతానికి నీ హక్కులను అమ్ముకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈయన మంచి ధనవంతుడు చనిపోయాడు, కేకేస్తున్నాడు. నిజమేనా? సరే కేకేశాడా? కృప కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, కృప కలుగును గాక. మరొక యవనస్తుడు బైబిల్ చదివించాడు. ఆయన చదువుదామా? మరొక యవనస్తుడు చదువుదామా? చదువుదాం. దేవుడు మనం దీవించును గాక.
ఈయన కూడా యవనస్తుడే, మంచి ధనవంతుడు. విషయం ఏంటిదంటే ఈ ధనవంతుడి కంటే గొప్ప ధనవంతుడు ఈయన. అబ్బో, అంటే ఈ ధనవంతుడు ఎక్కడ జరిపోడు ఈయనకి, అంత గొప్ప ధనవంతుడు ఈయన. ప్రజలో ఈ ధనవంతుడికి ఆ ధనవంతుడికి లింక్ చేశాడు ఈయన. ఏమాన్ సార్ ఏడే ఉన్నారా? హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక. ధనవంతుడు అర్థమై ఉంటాడు మీకు. ప్రైజ్లో అర్థం కాకపోతే ఎట్టా? ప్రైజ్లో 11వ అధ్యాయం ధనవంతుడు. ప్రైజ్లో 23 వస్తుంది చదువుదాం ధనవంతుడి గురించి. ఎస్ ఎస్ గ్లోరీ. ఎస్ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఏలైనగా అతను ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతను అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుని నిమిత్తం అతని విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించును. విశ్వాసమును బట్టి వారు పొలినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో వారు నడిచిపోయి ఐగుప్తీయులు అలాగూ చేయజూచి మునిగిపోయి. చాలు. ఇది ఈ యవనస్తుడు యొక్క సింపుల్గా క్రొత్త నిబంధనలో ఇవ్వబడిన సాక్ష్యం. ఏమాన్. ఈయన ఈజిప్టుకు ఒక్కడికే కాదు, ప్రపంచంలోనే ధనవంతుడు. ఎవరు? ప్రపంచంలోనే ధనవంతుడు. ఒక మట్టి పీసుకున్న వాళ్ళ ఇంట్లో పెరిగాడు. ధనవంతుడే, ఒక మట్టి పీసుకే వాళ్ళ ఇంట్లో పెరిగాడు. ప్రైజ్లా సార్. పుట్టింది కూడా వాళ్ళకే సార్, కానీ పెరిగింది మాత్రం ధనవంతుడిగా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అయ్యా, ఇంట్లో పుట్టిన వారికి కృప కలుగునుగాక. ఆమేన్. అబ్బా, కానీ పెరిగింది మాత్రము ఇంట్లో. నేను అనుకున్నాను ఎప్పుడు, ఏమనుకున్నామంటే మిరియాం పోయి చెప్పింది కదా నీకు దాది తీసుకొస్తా అని చెప్పినప్పుడు, వాళ్ళ అమ్మని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొస్తే వాళ్ళ అమ్మ ఇంట్లో పెంచారేమో అనుకునేవాడిని నేను. అట్లా పెంచలేదట. మోషేని తీసుకురాగానే ఈజిప్ట్ ఆ నైలు నదిలోంచి బయటికి తీసినప్పుడు ఆ సుందరుడైన ఆ అందగాడిని చూసి ముగ్ధురాలైందంట ఆ ఫరో కుమార్తె. అమ్మో, ఎంత అందంగా ఉన్నాడు ఈ అబ్బాయి, నాకు కావాలని ఆమెకు ప్రేమ పొరులు వచ్చిందట. నాకు కావాలి అబ్బాయి, నాకు కావాలి. ఆమెకి ఇంకా పెళ్ళి కాల, ఆమెకు కావాలి, నా కొరకు పెంచుకోవాలి నేను అని ఎప్పుడైతే ఆ సుందరుడైన మంచి అందగాడిని చూసిందో, వాడు శుభ్రం కాలేజీ కేసులు ఇదిలేస్తా ఉన్నాడు అక్కడ ఆ పిల్లగాడు. ప్రైజ్లా, కృప కలుగునుగాక. ఆ సమయంలో ఆ ఏడుపు కూడా చాలా అందంగా ఉండుంటుంది. ఆమేన్. ఎందుకంటే ముసళ్ళన్ని వాసన చూసి వెళ్ళినాయట. ప్రైజ్లా. వాళ్ళ అమ్మ ఒక మందసాన్ని తయారు చేసి లోపల వదిలిందట. ఆమేన్. వాళ్ళ అమ్మ ఒక మందసాన్ని తయారు చేసి లోపలికి వదిలిందట. ఈరోజు మన పిల్లలను బయటికి పంపించేటప్పుడు ఎలా పంపాలి? మందసంతో పంపండి. కృప కలుగునుగాక. మందసంలో పెట్టి బయటికి పంపండి. అప్పుడు నరసరాపేటలో ఉన్న ముసళ్ళు పట్టుకోకుండా ఉంటాయి. ప్రైజ్లా. నరసరాపేట ఉండే ముసళ్ళే ఉన్నాయి. ఆ ముసళ్ళు మన పిల్లలు పట్టుకోకుండా ఉండాలంటే కొంచెం మందసంలో పెట్టి పంపండి. మందసం అనగా దేవుని వాక్యము, మందసం అనగా దేవుని వాగ్దానాలు. ఆ వాక్యంలో పెట్టి పంపండి. ప్రార్థన చేసి పంపండి, బయటికి ప్రార్థన చేసి పంపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే ఆ తల్లి మందసంలో పెట్టి ఎప్పుడైతే పంపిందో, మీకు తెలిసి ఆ కీలు పూసింది. ఆ కీలు కాదు, ఏదో కాదు కానీ ప్రభువు యేసుక్రీస్తు రక్తం. అది విశ్వాసంతో పూసిన కీలు. అది రక్తంగా ఉపయోగపడింది అక్కడ. అది వాక్యంగా
ఆ ముసళ్ళకు వాసన వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఏ ముసలు నోరు తెరవలేదంటే అర్థం ఏంటంటే ఆ వాసనకే తట్టుకుని వెళ్ళిపోయాడంటే ఇది డిఫరెంట్గా వాసన వస్తుంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. వాసన చూసి వెళ్ళిపోతుందంట. ఏం వాసన ఇది? ఈజిప్ట్లో ఉన్న అనేక మంది పిల్లల్ని, ఆ హెబ్రీ పిల్లల్ని తిని 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 బలిసిపోయి ఆ ముసలిలో. ప్రైజ్ ది లార్డ్. ఒక బలమైన ముసలి అనేది ఎంతగా అంటే, ప్రైజ్ ది లార్డ్, మనకు ఒక వీడియో చూసా. ఒక కుక్క పోయి ఆ ముసలి దగ్గరికి వెళ్ళి ఏదో కనపడేసేలా కరవడానికి పోయింది. అట్టందరూ ఎత్తుకు లోపలికి వెళ్ళింది. పాప ఇంకొకటే వచ్చింది వెనకాల, ఏది కనపడకుండా పోయిందని. పాప దాని నోట్లో ఇది ఉంది కాబట్టి జరిపోయింది, లేకపోతే దీని కూడా లాక్కెలేదు. అది అట్ట పట్టుకుంది, లోపలికి ముంచింది. ఇంకా అంతే సంగతి. లోపలికి ఎట్టి వెళ్ళిందో. ముసళ్ళు అంతసేటుగా బలిసి ఉన్నాయి అక్కడ. కానీ మోషే ఆ యొక్క ఆ పెట్టి దగ్గరకు వచ్చి వాసన చూడటం అట్ట అంటే వెళ్ళిపోవటం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఎవరి కంట్లో పడాలో వారి కంట్లోనే పడ్డాడట ఆయన. ఆమె చూడగానే ముగ్ధురాలైపోయింది. ఈ బిడ్డ నాకు కావాలి, ఈ బిడ్డ నాకు కావాలి. తన సలికత్తులతో ఆ మాట మాట్లాడుతుంటే ఆ మాట మిరియా వినదట. ఏమా హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అది. మిరియా ఆ మాట విని, మేడం గారు మీరు ఈ అబ్బాయిని మీరు పెంచుకోవటానికి ఎవరిన దాదిని పిలుచుకురమ్మంటావా? ఓకే వెళ్ళొచ్చు, తీసుకురాపో, నాకు ఈ అబ్బాయిని పెంచుకోవాలని ఉంది. అప్పుడు రాగా దాది వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. సొంత తల్లి దాదిగా వచ్చింది అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. సొంత తల్లి దాదిగా వచ్చింది అక్కడికి. అంతఃపురానికి పిలిచిందంట. అమ్మాయి, ఆ కాలంలో అంటే పాలు పడటానికి ఈ పాల బుడ్లు అవి లేవంట, అందుకు పిలిపించుకుందంట. పాల బుడ్లు లేవంట అప్పుడు. అందుకని ఈ అబ్బాయికి పాలు ఇవ్వాలి కదా. ఎట్లా అయిందంటే, అమ్మ నేను ఇస్తాను, నాకు పాలుండి, నేను ఇస్తాను అంటే. ఎందుకంటే ఎంతోమంది ఎబ్రి పిల్లలు చచ్చిపోయారు కదా, అందులో ఒక స్త్రీ ఏమో లేయమ్మా, ఇట్లా వాళ్ళ పిల్లగాడు చచ్చిపోయాడు కాబట్టి పాలు ఈ అమ్మాయి దగ్గర ఉంటాయి కాబట్టి పెంచమ్మా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఫరో కుమార్తె అందంట, నువ్వు మీ ఇంటికాడ పెంచడానికి వీల్లేదు, నా ఇంట్లోనే పెంచాలి, నీకు సపరేట్ గది ఇస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుత్వ మెసేజ్లు అంటాడు, $300 ఇచ్చాడంట ఒక నెలకి. ఎవరికి? ఆమెకి. ఆ యాకోబు గారికి $300 ఇచ్చారంట. ఒక మెసేజ్లు అంటాడు, ఇక్కడ గది పెడతాను, ఈ గదిలోనే నువ్వు ఉండాలి, నా బిడ్డను నీ ఇంటికాడ పెంచితే ఊరుకోను. అప్పుడు ఆమెకు తెలుసు, ఈ బిడ్డ నా బిడ్డలే, కానీ శత్రువు ఇంట్లో పెరుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శత్రువు ఇంట్లో పెరుగుతున్నాడు, కానీ పెంచేది మాత్రమే నేనే, పెంచేది మాత్రమే నేనే. ఓ ఫరో కుమార్తె, నువ్వేమో పాలతో పెంచమంటున్నా, నేను రక్తంతో పెంచుతా ఇక్కడ, నేను రక్తంతో పెంచుతా ఇక్కడ. మనసులో అనుకున్న రక్తంతో పెంచుతా, వాక్యముతో పెంచుతా, వర్తమానముతో పెంచుతా. నువ్వు పిల్లగాడిని చూసుకోవడానికి రా, ఒక నెలకోసారి సంవత్సరానికి ఒకసారి. నేనైతే ఇక్కడ ఈ వర్తమానం తాజా మన్నాతో పెంచుతా. మనసులో అనుకుంది, నెల జీతం తీసుకుంటుంది. ఏమండి, నువ్వు ఎంత ప్రార్థన చేసావు, దేవుడు ప్రార్థన జవాబు ఇచ్చినట్టుంది, నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు, మన అబ్బాయిని పెంచినందుకు మనకు జీతం అవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పాలు ఇవ్వటం లేదని నా పాలు ఇస్తున్నా, మన అబ్బాయికి మన పాలు ఇస్తున్నా, కానీ జీతం వస్తా ఉన్నది. అసలు ఎలాంటి అబ్బాయి ఈ అబ్బాయి నాకు అర్థం కాలేదు. రక్షకుడుగా పుడతాడని దేవుడు మనకు చెప్పాడు. మామూలు రక్షకుడా నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా ఇంటికాడ కూర్చున్నదని చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. 20 సంవత్సరాలు ఇట్లా పని పాలు తాగేవాడు చెబుతున్నాడు, నీకు జీతం తీసుకొస్తున్నాడు ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా. ఓ మోషే, నువ్వు ఒక రక్షకుడిగా పుట్టావు, నువ్వు ఒక విమోచకుడిగా పుట్టావు, నువ్వు ఈజిప్ట్లో ఉన్న ఆయన పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి పుట్టావు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక. మోషే వాళ్ళ అమ్మ యొక్క బోధట నరాల్లోకి బ్లడ్ అంతటికి వెళ్ళిపోయిందట. తమరు ఏం మాట్లాడరే పిల్లలతో,
ఇక్కడ కూర్చొని పిల్లలతో వర్తమానం చెప్పేదిలే. ఇది వర్తమానం అమ్మా, ఇది వాక్యమయ్యా, ఇది వర్తమానమయ్యా, ఈ కాలానికి ప్రవక్త ఇతనయ్యా, ఈ కాల వర్తమానం ఇది, ఈ వర్తమానం మనం పాటిస్తే మన శరీరాలు మారుతాయి, మనకి ఎత్తబాటు ఉందయ్యా, ఆవులు గట్టికి తీసుకెళ్ళే వర్తమానం అయ్యేది. ఇదిగో ఇలా వర్తమానం కొరకు బ్రతకాలి, ఇదిగో ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, మనం ఇలాంటి బట్టలు కట్టుకోవాలి. మనం అందరు పిల్లలు వేసుకునేటట్టుగా మనం వేసుకోవద్దు. అందరు పిల్లల తలలు దూగినట్టుగా ఏంది పాము పడగలు పెట్టద్దు. ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూడటానికి వెళ్తే ఆ పిల్లకి అది ఎంత ఎత్తుగా ఉంటే, నేను అక్కడ ఒక సిస్టర్ ఉంటే అడిగాను, ఏం సిస్టర్ ఈ అమ్మాయి ఎట్టుందంటే, పాస్టర్ గారు ఈ అలానే కొంచెం తక్కువగా ఉంది, లేకపోతే పాము పడగలే ఉంటాయి ఆ పిల్ల మీద అంతే. అవునా? చూసేదానికేమో బాగా ఎర్రగా ఉంది ఆ పిల్ల, అన్నీ పాము పడగలే. ఇక్కడ అని ఎంత ఎత్తున ఉండే అనమాట. ఏంది అసలు ఎట్టకి వచ్చింది, లోపల దెబ్బ తగిలింది అనుకున్నా నేను. ఏమైనా దెబ్బ తగిలింది, అంత ఎత్తు వచ్చింది అది. అట్లా అంటే కాదు కదా, లోపల ఏదో చేసేది పాము పడిగలాగా. పాము పడిగలు ఎలాగ తోకలు ఎట్టాడి పెట్టకండి. ప్రేజ్లా హల్లెలూయా. చక్కగా దువ్వండి, నడిపాపడి తీసి దువ్వండి, చక్కగా ఉంటారు. అయ్యా ఇక్కడే ఉన్నారా? మంచిగా బట్టలు వేయండి. పంజాబీ డ్రెస్సులు వద్దని చెప్పి నేను, గుర్తుందా మీకు? పంజాబీ డ్రెస్ వద్దు. ఒకవేళ నువ్వు కానీ అది వేయాలనుకుంటే కింద కాళ్ళ దాకా గుట్టు టైట్, అసలు నువ్వు వేయాలనుకుంటే కింద కాళ్ళ దాకా ఉంటే వేసుకో, లేకపోతే పక్కన పడేసి చక్కగా ఏంటి ఒళ్ళంతా కప్పుకునేటట్టుగా ఆ మిడ్డీ ఉంటాయి కదా, ఆ ఫ్రాక్స్ ఉంటాయి కదా మామూలుగా, అంటే మొత్తానికి వచ్చే ఉంటాయి చూడు, అవి వేసుకోండి. చక్కగా మీకు చున్నీ ఒకటి వేసుకుని మీదకి, మీరు ఆడపిల్లలు కాబట్టి మొత్తం బాడీ అంతా కవర్ చేయండి. పురుషులు దుస్తులు వద్దులు అన్నారు కాబట్టి ఆ ప్యాంట్ ఏవద్దు అసలు. ఎన్ని చాలా ఉన్నాయి మోసుకెళ్ళి పక్కన పడే, అబ్బా ఏం పర్వాలేదు మోసుకెళ్తావేం దీన్ని, చాలా ఉన్నాయి భాస్కరని. అవన్నీ పక్కన పెడితే మరలా పెరుగుతూనే ఉంటాయి. ఎట్ట డీమార్ట్ మనలో ఓపెన్ అయింది, ఇసుకెత్తే రావట్లే అక్కడ జనం. అర్థమవుతుందా? కొనుక్కోండి. ఒకవేళ అన్నీ అయ్యే అమ్ముతున్నాయంటే మిషన్లోనే కుట్టించుకోండి. ఎక్కడో కుట్టేవాళ్ళు లేదు, ఇక్కడ చర్చిలో ఉన్నారు పాపం చాలామంది పిల్లలను కుట్టేవాళ్ళు. ఇవ్వండి, వాళ్ళకి ఎట్టా పైసలు దొరకట్లేదు, మీరన్నీ తీసుకొచ్చి ఇవ్వండి. కృప కలుగును గాక. చక్కగా కుట్టించుకోండి. అర్థమవుతుందా? మీరు ఎలా కనబడాలి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చక్కగా పురుషులు కూడా టైట్ ప్యాంట్లు వేసుకొని, ఆదివారం రోజున టీ షర్ట్లు వేసుకుని చెవరాలు దిగాకండి, చక్కని ప్యాంట్ షర్ట్లు వేసుకున్నాండి, చక్కగా కుట్టించుకోండి. టైట్ జీన్లు ఇక కూర్చుంటే పట్టని పగిలిపోయిద్దేమో, అటాడి ఏం వేసుకోక మంచి లూజ్కి చూసి కుట్టించండి. ఫీలింగ్ రాదు. ఒకడు కూర్చోబోయే ముందు ఒకటి పేపర్ చంపగానికి మొత్తం చినిగిపోయిందేమో నాకు ప్యాంట్ అంతా. వీడియో చేస్తూ ఉంటారుగా, వాడికి అందులో వమ్మో నాకు ఆడ తినిగిందో అర్థం కాదు వాడికి. అట్టాడి కట్టుకొని చినిగిపోతాడు చేసుకోకండి. చక్కగా మంచి బట్టలు వేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. పిల్లల్ని పెంచే పద్ధతి తెలియాలి, పిల్లలకి నేర్పుకోవాలి. వర్తమానం ఇది, ఇది వాక్యం, ఇది యాకోబు నేర్పింది. ప్రైజ్ ది లార్డ్. అసలు ప్రపంచంలోనే ధనికుడు ఆయన ఎవరు? మోషే. ప్రపంచంలోనే ధనికుడా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలోనే ధనికుడు ఆయన. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు, దరిదాపులు చాలా భాషలు నేర్చుకున్నాడు అన్నాడు ఆయన. ఆయన ఎంతగా అంటే నెక్స్ట్ ఫరో ఆయన అలా పెంచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. అసలు ఎలా ఉన్నాడంటే ఆయన, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆ టైం వచ్చేసరికి అలా అన్నాడు ఆయన, నాకు ఈ ఫరోగా ఉండాల్సిన ఆలోచన నాకు లేదన్నాడు. అసలు కొత్త నిబంధనలు ఏమి రాశాయంటే,
ఒకరిని చంపి పారిపోయాడు పాత నిబంధనలో. రాజాజ్ఞకు భయపడక అని ఇక్కడ రాశాడు. అక్కడేం భయపడి పారిపోయినట్టు ఉంది, కానీ కొత్త నిబంధన అట్లా లేదు. ప్రైజ్లా సార్, పాత నిబంధనలోంచి కొత్త నిబంధనలోకి వచ్చేసరికల్లా ఆ పేరు అటు ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఆ యేసుక్రీస్తు రక్తాన్ని అక్కడ పెట్టాడు ఆయన. అందులో నుంచి పేరు ఇందులోకి వచ్చింది, అందులో నుంచి ఇందులోకి వచ్చింది. ప్రైజ్లా, అక్కడ కాఫీ చేశాడు, ఇక్కడ పేస్ట్ చేశాడు ఆయన. అది మధ్య ట్రావెలింగ్ చేసింది, రక్తం మధ్య ట్రావెలింగ్ చేసింది. అది ఇక్కడికి రాగానే అక్కడేం వదిలిపోయినట్టుంది, ఇక్కడేం భయపడలేదండి. ప్రైజ్లా, భయపడిపోయింది. యేసుక్రీస్తు రక్తం భయాన్ని తీసేసింది. యేసుక్రీస్తు రక్తం భయమును తీసేసింది. ఆమేన్, హల్లెలూయా. సార్, భయపడకూడదు అన్నాడు ప్రవక్త. పెరిగివారి పరలోక రాజ్యానికి వారసులు కారు. అసలు భయం అనేది వదులుకుంటుంది. భయం అనేది ఎప్పుడు వస్తుందంటే రక్తంలో లేనప్పుడు. ప్రజలా, మీకు సంగతి తెలిసిన ప్రవక్త ఒక మాట అంటాడు, సంగీతము ధైర్యాన్ని ఇచ్చిదట. ఎవరిని? సంగీతము ధైర్యాన్ని ఇచ్చిదంట. యుద్ధ రంగానికి వెళ్ళే ముందుగట అక్కడున్న ఆ యొక్క సైనికులు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా సంగీతాన్ని వాయించి వెళ్తారట. సంగీతము ధైర్యాన్ని ఇచ్చిదంట. ప్రైజ్లా, హల్లెలూయా. సంగీతం ఏమిచ్చింది? కృప కలుగునుగాక. అసలు ఈ పాటలు ఇది ఇక్కడ ఉన్నదంతా సంగీతమే. ఆమేన్. ఈ పాట ఎప్పుడు పాడినా నీకు ఏం కావాలి? ధైర్యం రావాలి. ఆమేన్. కృప కలుగునుగాక. ఒక సైన్యము దగ్గర ఒక సైన్యాధిపతిగా పెరిగిన వ్యక్తి మోషే గారు. మోషే గారిలో పిరికితనమే లేదమ్మా. ఆమేన్. పిరికితనమే లేదు. పెద్ద అయిన తర్వాత అన్నాడు, మమ్మీ నాకు ఐగుప్తు ధనమ కంటే ఫరో కుమార్తె కుమారుని అనిపించుకున్నట్టు కంటే క్రీస్తు విషయం అని ఎందే గొప్ప భాగ్యంగా నా అంతరంగానికి వినబడుతుంది. వాళ్ళ అమ్మ అంటుంది, మోషే మమ్మీ పెంచుకున్నామని మా అమ్మ అంటలే. ప్రైజ్లా, కృప కలుగునుగాక. వాళ్ళ అమ్మతోకి వెళ్ళి చూసి, నాకు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. మీరు కానీ సినిమాలు చూస్తే సినిమాల్లో ఆ పెంచుకున్న ఫెరో కుమార్తెను చూడు, మోషేని చూసి పాపం పట్టుకుని ఏడుస్తూ ఉండుద్ది, నా కుమారుడు నెక్స్ట్ రాజు అయితే నువ్వు ఎందుకు వదిలిపెట్టి వెళ్తా ఉంటావు ఎదురా నువ్వని. నెక్స్ట్ రాజు నువ్వేనానా అంటే, నాకు ఇది వద్దు, నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ఈ ధనం వద్దు, నాకు ఈ ధనం వద్దు. ప్రపంచంలో అందగత్తెలు పెళ్లి చేస్తారా నీకు? నాకు అందగత్తెలొద్దు. ప్రపంచంలో ధనికుడు నువ్వు, ఎక్కడికి వెళ్ళినా లగ్జరీ జీవితం, ఏమొద్దు. రేజులా వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా అని ఉండొచ్చు. ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటారు, అరే నువ్వు అట్ట నిలబడరా మేము బతుకుతాం, నువ్వు అట్ట నిలబడితే నీ పేరు చెప్పుకొని బతుకుతారా మేము. ప్రైజ్లా, నీకు వంటకాలు వస్తాయి, నువ్వు అటు ఒక్కనుండు శుభ్రంగా మేము తింటా ఉంటాం. నీకు కార్లు వస్తాయి, ప్రైజ్లా, నువ్వు ఇట్రా, కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కృప కలుగునుగాక. మోషే నువ్వేం చేస్తున్నావు, కొంచెం చూడు, కృప కలుగునుగాక అంటున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఒకసారి మీరు ఆ ధనవంతుని ఈ ధనవంతుని ఒకసారి చూస్తారా? ఆ ధనవంతుడు అన్నాడు, నాకు ఈ ధనమే కావాలంటున్నాడు. ఈ ధనవంతుడు అంటున్నాడు, ప్రపంచానికి అధినేత అంటున్నాడు, ప్రపంచానికి అధినేత అన్నాడు, నాకు ధనము కంటే ఈ క్రీస్తే కావాలి, ఈ క్రీస్తే కావాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు బాగా తెలుసు, ఈ ధనవంతుడి దగ్గర ఉన్న క్రీస్తే ఆ ధనవంతుడి దగ్గర కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గర ఉన్న క్రీస్తే ఈయన దగ్గర ఉన్నాడు. ఆమేన్. మోషే గారి దగ్గర అయితే ఇన్నర్ వాయిస్ అనిపిస్తున్నాడు, ఈ ధనవంతుడికి అయితే ముందు నిలబడి ఉన్నాడు.
ముందు నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక వ్యక్తి మాత్రం ఒక్కడే, ఒక ఆత్మ ఎక్కడ ఉన్నది. ఆమేన్. కృప కలుగును గాక. ఇప్పుడు ఆయన అన్నాడు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సార్ ఇక్కడే ఉన్నారా? క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని ఎంచాడు. అల్పకాల పాప భోగములు. అబ్బా సార్, ఈరోజు ఎంటే మెసేజ్లో నువ్వు స్థిరపడకపోవడానికి కారణం ఏంటంటే అల్పకాల పాప భోగాలు. అంతే అంతే సార్. నిన్ను వర్తమానములో పరిపూర్ణులు కాకుండా చేస్తుంది ఈ పాప భోగాలు. నిజమే. ఎన్ని చెబుతున్నా కానీ వరకు తుడుచుకుని వెళ్తానమాట. మాకు కాదులే, మాకు కాదు. తల్లిదండ్రులు చెబుతున్నాం, మీరు చక్కగా ఉంటే మీ బిడ్డలు కూడా చక్కగా ఉంటారు. నిజమది, అది నిజం. మీరు ఇష్టానుసారంగా జీవిస్తుంటే మీ పిల్లలు బాగుండాలని కోరుకోవటం ఎంత తప్పది. కష్టపడాలి తల్లిదండ్రులు, కష్టపడాలి సార్. తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, గ్రంథాలు చదవాలి, వర్తమానాలు చదవాలి. ఎంటైర్ మెసేజ్ ఈరోజు మనం వింటున్న మెసేజ్ ఏంటంటే మన ఇంట్లో అపస్వరాలు వినపడకూడదు. అరే ఒక సినిమా ఆన్ చేయరా చూద్దాం అన్నావు అనుకో ఎట్టుండి తప్పుడు అట్టోళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అనుకోవట్లు ఉన్నారని ఊరికి అనుకోమన్నా. ప్లస్ ఒకవేళ ఆ సినిమా ఆన్ చేయరా చూద్దాం కూర్చోపు, కూర్చో నువ్వు కూడా కూర్చో అని అన్నావు అనుకో, ఏమీ లేదు. అంటే మెసేజ్ ఇలా అమ్మా చెప్పండి సార్, నువ్వు పిచ్చి చేసేలేస్తే పరిశుద్ధాత్మ అక్కడి నుంచి పారిపోతాడట. అక్కడ ఉండడు అన్నాడు ప్రవక్త. నువ్వు ఇష్టానుసారంగా చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండడు. చదువు మెసేజ్. ఆయన అక్కడ ఉండడు, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే. అంటే మెసేజ్ బిలువారు ఆ ఇంట్లో ఎలా ఉండాలంటే దేవుని గూర్చిన సునాద గీతములు వినబడాలి. అక్కడ పరిశుద్ధమైన మాటలు అక్కడ వినబడాలి. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన సభలు మీ ఇంట్లో ఉండాలి. పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి, మోమాటం లేకుండా భార్యకి చెప్పేటట్టు ఉండాలి, మోమాటం లేకుండా బిడ్డలకి చెప్పుకునేటట్టు ఉండాలి. ఒకవేళ ఎవరి లోపం ఉన్నా ప్రేమతో సరి చేసుకోవడానికి ఉండాలి. ప్రశ్నించడం కాదు కదా, ప్రేమతో సరి చేసుకోండి. అయ్యా మనము ఏదో పొరపాట్లో ఉన్నాం, మనం ఏదో పొరపాట్లో ఉన్నాం, చక్కగా మన జీవితాలు ఇవ్వయ్యా అయ్యా అని భార్య మాట్లాడొచ్చు, భర్త మాట్లాడొచ్చు. వరీనూరు చక్క పెట్టుకొని బిడ్డలతో మాట్లాడుకోవాలి. వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఇంట్లో ఉన్నట్లయితే చక్కగా కూర్చొని ఎవరికి అర్థమవుతున్నా కానీ అయ్యా మనం ఏదో చాలా రాంగ్ వేలో ఉన్నట్టున్నది నాకు కనబడుతుంది, మనం కొంచెం వేలే వెళ్దామయ్యా, మన బిడ్డలు జాగ్రత్త చేసుకుందామయ్యా, మన కుటుంబాన్ని జాగ్రత్త చేసుకుందామయ్యా, ఇది మాట్లాడుకోవాలి. ప్రజలా ఎక్కడే ఉన్నారా? ఇప్పుడు ఈ ధనవంతుడు ఆ ధనవంతుడు ఇద్దరు ధనవంతులు ఉన్నారు అక్కడ. ఒక ఆయనేమో నరకానికి వెళ్తున్నాడు, ఒక ఆయనే నిత్య జీవానికి వెళుతున్నాడు. అవునా కాదా? సార్ ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్పబోతున్నాను, వింటారా? ప్రైజ్లా. ఒక ఆయనేమో ఆల్రెడీ చనిపోయాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. యాత్ర పడుతున్నాడు. లాజరుని సిటికినేలు ముంచి ఒక బొట్టు నా నాలుక మీద వేయని కేకలేస్తున్నాడు. అవునా? ఒక బొట్టు నీళ్ళలో ముంచి, అంటే ఒక సిటికినేలు ముంచి ఒక బొట్టు నీళ్ళు తీసుకొని నాలుక మీద వేస్తే చల్లార్చుకుంటా. ఆహా, భయంకరంగా ఉంది ఆ మాట, భయంకరంగా ఉంది ఆ మాట. ఒక్క బొట్టు కోసం ఏడ్చాడంటే లక్షల లీటర్లు తీసుకురాగలిగిన కెపాసిటీ కలిగిన వాడు భూమి మీద. ఆజ్ఞ జారీ చేస్తే లక్షల లీటర్లు అక్కడికి వచ్చి క్యూలో నిలబడతాయి. ఇప్పుడు నరకంలో ఒక్క బొట్టు కోసం ఏడుతున్నాడు. కృప దాటిపోయిన తర్వాత నీ నా పరిస్థితి. కృప మీ ఇల్లు దాటిందా? హెచ్చరిక స్వరాన్ని వింటలేదా? సరి చేసుకోవడం లేదా? నీ కుటుంబాన్ని కట్టుకోవడం లేదా?
నెక్స్ట్ మనం అదే పొందుకోబోతున్నాం. ఈ స్వరం నీకు వినబడకపోతే ఆ స్వరం వినబడుతుంది నీకు. ఇక్కడ హెచ్చరిక స్వరం వినబడకపోతే నరకముల స్వరాలు చాలా స్పష్టంగా వినబడతాయి నీకు. కానీ అప్పుడు నీకు మారు మనసు రాదు, అప్పుడు నీకు భద్రత లేదు, అప్పుడు సహాయం చేసేవారు లేరు, అక్కడ నీకు నాయకుడు కూడా లేడు. కానీ ఇక్కడ భద్రతా స్థలం. ప్రైజ్ ది లార్డ్. ఇది సరి చేసుకునే సమయం. ప్రైజ్ ది లార్డ్. సార్ ఇరువురు చనిపోయారు. ఈ రోజున మోషే గారు ఇక్కడ లేరు, ధనవంతుడు ఇక్కడ లేడు. అవును కదా? కృప కలుగును గాక. ఇక్కడే ఉన్నారా? మోషే గారితో ఒక మాట అన్నాడు. మోషే నీ పని అయిపోయింది, యాత్ర ముగించన్నాడు. అన్నాడా? ఈ మాట ఏమైనా ధనికుడితో ఏమైనా చెప్పాడా? ధనికుడితో కూడా ఒక మాట అన్నాడు, జ్ఞాపకం చేస్తానండి. ఆయన అన్నాడు, అన్నిటి సంపాదించుకొని కొట్లు నిండా కూర్చుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అంటే ప్రాణాన్ని తీసుకొచ్చే వాళ్ళతో చెప్పాడు. వాడు ప్రాణం ఈ రోజు తీసుకురా పోండి అని. అప్పుడు కొంతమంది వచ్చి, అయ్యా ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నారయ్యా. ఏంది అయిపోయిందట నీ పని? హార్ట్ అటాక్, ఉదయాన్నే నీ బరియల కార్యక్రమం. అవునా? అయిపోయిందంటే నీ పని. మరి ఈ కొట్టులో కూర్చుకున్న వాళ్ళని ఇవన్నీ ఎప్పుడు తినాలి మేము? ఈ బీర్ బాటిల్ ఎవడు తాగాలి? హై కాస్ట్లీ బీర్ బాటిల్ వచ్చినాయి ఇక్కడికి, ఎవరు తాగాలి అన్ని? ఎన్ని బిర్యానీ సెంటర్లోనే మాకు రోజుకు ఒక బిర్యానీ తిందాం అనుకున్నా నేను. ఈ రాత్రి హార్ట్ అటాక్ అంటున్నావు నాకు. ఎవరు తినాలి అన్ని? మాకు తెలియదు. అయిపోయిందని చెప్పాం. అయిపోయింది నీ పని, నువ్వు రావటమేక. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇదే మాటను మోషే గారి దగ్గరికి వెళ్ళారు. మోషే గారితో అన్నారు, నేను ఆవులగట్టుకు తీసుకెళ్తున్నా కానీ ప్రైజ్ ది లార్డ్ ఒకసారి ఆ కానాన్ని తీసాను చూద్దు కానీ ఇట్రా అన్నాడు. ఆ పిస్కా కొండకు తీసుకెళ్ళి కొంచెం ఆ కానాను భూమిని చూడన్నాడు. కానాను భూమిని చూసిన తర్వాత ప్రైజ్ ది లార్డ్ అక్కడ ప్రవక్త ఒక మాట అంటాడు, అక్కడట ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆయన పక్కనంట క్రీస్తు అను బండ అక్కడ పడుందట. హలో 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 మోషే కొంచెం వచ్చి నిలబడవా ఇక్కడ, ఆ బండ మీద నిలబడవా కొంచెం. ఆ క్రీస్తు అను బండ అంట మోషే పక్కనే పడుందంట అక్కడ. అలా మోషే కొంచెం వచ్చి నిలబడన్నాడంట. అప్పుడు ఎప్పుడైతే మోషే అక్కడ నిలబడ్డాడో అప్పుడు మోషేని తీసుకెళ్ళింది ఎవరు తెలిసిన? క్రీస్తు అనే బండ మీద అతను చనిపోయాడట. దేవదూతలు వచ్చి ఆయన మోసుకుని వెళ్ళి సమాధి కార్యక్రమం చేశారట. దేవదూతలు వచ్చి సమాధి కార్యక్రమం చేశారట. హల్లెలూయా. వివాదం జరిగింది అక్కడ. మిఖాయేలు రంగం మీదకి వచ్చాడు. మోషే శవాన్ని ముట్టావా, యెహోవా నిన్ను గద్దించునుగాక అన్నాడు. ఆ మాటని శవాన్ని దూతలు ఎత్తారు అక్కడ. ఆమేన్ హల్లెలూయా. ఏమిటంట ఈ స్వాగతం పరలోక రాజ్యానికి? ఏమి స్వాగతం ఇది? క్రీస్తు నిమిత్తం నింద భరిస్తే ఆ స్వాగతం నీకు. క్రీస్తు నిమిత్తం నింద భరించిన వారికి స్వాగతం. మోషేని ఎత్తుకొని వెళ్ళిపోయారు సగర్వంగా. మొదటి రాకడలో రూపాంతర కొండ మీదకి పిలిచాడట, మోషేని పిలిచాడట. ప్రైజ్ ది లార్డ్. రెండవ రాకడ రిహార్సల్ మాట్లాడటానికి మోషేని పిలిచాడట. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు, ఏమంటాడు దర్శన? అప్పటికి 800 సంవత్సరాలు అయింది. 800 సంవత్సరాలు అయింది మోషే గారు వెళ్ళిపోయి. అప్పటికి కూడా యేసు ప్రభు వారంటే ఆయన చేయి పట్టుకుని నడిపిస్తానే ఉన్నాడట. అప్పటికి కూడా యేసు ప్రభు వారు చేయి పట్టుకుని నడిపిస్తా ఉన్నాడట. అది నిత్య జీవమును వెంబడించే వ్యక్తికున్న గౌరవం. 800 సంవత్సరాల తర్వాత కూడా ఆయన చేయి పట్టుకుని వచ్చాడంట అక్కడికి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎంత గౌరవం అంటే మరలా 1,44,000 మందికి సువార్త ప్రకటించడానికి మరలా స్వాగతం పలకబోతున్నాడు ఆయన.
థర్డ్ టైం, మూడోసారి సువార్త చెప్పడానికి కూడా మోషే రాబోతున్నాడు. తమరు ఒక్కసారి చెప్పరే, తమరు ఒక్కసారి చెప్పట్లా ఏమ్మా, ఒక్కసారే. అసలు ఎలాంటి సమయంలో ఉన్నాం మనం? ఎలాంటి సమయంలో ఉన్నాం సార్? నేను కోర్టు చదువుదాం అనుకున్నా, మీరు నన్ను సార్ ఒకవేళ కానీ ఇప్పుడు కానీ నీకు కానీ నిత్యజీవం కావాలనుకుంటే ఇలా ఉండాలంట. చదువుదామా? ఒక కోర్టు చదువుదామా? ఏమా చదువుతా మీరు బాగా ఆనందిస్తారు ఈ కోడ్ని. చదువుదామా? 12వ నెలలో ఉన్న మెసేజ్ని నేను చదువుతున్నాను. 177 పేరా అబ్బులా. ఇప్పుడు నీవు జీవమునకు నిర్ణయించబడినావు. ఈ కోడ్ చదువు, నేను 2 కోడ్లను చదువుతాను. నేను దాన్ని చూసినకు నువ్వు నిర్ణయించబడినచో నువ్వు చూస్తావు. అయ్యా, అసలు నిత్య జీవాన్ని నువ్వు చూడాలంటే నిర్ణయం చేయబడాలి. ఇది పక్క ప్రజలా. దాన్ని చూసినకు నువ్వు నిర్ణయించబడనచో నువ్వు చూడవు. చూడాలన్నా నిర్ణయం కావాలి, చూడకుండా ఉండాలన్నా నిర్ణయం కావాలి. అయ్యా, దేవుడు మేము దీవించరు గాక. వారు కన్నులుండి చూడరు, చెవులుండి వినరు అని చెప్పాను. సంగమా, నీవెంత కృతజ్ఞత కలిగి ఉండవాలను నువ్వు చూస్తున్నావు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. వీటి నుండి నువ్వు ఎంతగా సరిదిద్దుకోవలసి ఉన్నావు. ఏమా, ఈ మాట ఎంత బాగుందండి. ఒకవేళ కానీ నీకు ఏది సరిగా లేకపోయినా సరిదిద్దుకో. ఇది సరిదిద్దుకునే సమయం. ఏది లేకపోయినా దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దేవుని కొరకు నువ్వెంత మండవలసి ఉన్నావు. సరిదిద్దుకున్నవాడు మండుతాడు. ఏమా, సరిదిద్దుకున్నవాడు మండుతాడు. కృప కలుగును గాక. ఎక్కడ ఉన్నారా? అగ్గి పెట్టి తడిసిపోయింది, దాన్ని ఏం చేస్తాం? కొంచెం ఎండలో పెడతాం. ఎండ లేదనుకో, ఒకవేళ నిప్పు శాఖన పెడతాం. తర్వాత ఏమవుతుంది? చక్కగా మండిద్ది, ప్రతి పుల్ల మండిద్ది. సార్ కొంచెం సరి చేసుకోండి. సరిదిద్దుకుంటే మళ్ళీ నువ్వు మండుతావు. క్రైస్తవుడు సరిదిద్దుకుంటే మండుతాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిజ క్రైస్తవుడుగా ఓడిపోవటం నీ వల్ల కాదు. నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు ఓడిపోవటం నీ వల్ల కాదు. అది నిజం. నీవు చూచు దానిని నీ కన్నులు పట్టుకొను. నువ్వేం చూస్తున్నావు నీ కన్నులు పట్టుకుంటే? నువ్వు చూచు సంగతులను నీ చెవులు విను. అబ్బా, నువ్వేం చూస్తున్నావని నీ చెవులు దాన్ని వింటే నాయకత్వం. అది చూసేదాన్ని వినేదాన్ని వెంబడించడం నాయకత్వం. అది ప్రైజ్ ది లార్డ్. ఇట్టి వర్తమానం వింటకు ఈ రాత్రి నీవెందుకు వచ్చితివి? లోకమంతటిలోనూ సంఘముల ద్వారాను నేను ఒక మూడునిగా ముద్ర పొందాను. నన్ను మూడుని, వాడు పెద్ద మూర్ఖుడు, ఏదో రకరకాల పేర్లతో ప్రవక్తను పిలుస్తున్నారంట. నేను అలాంటి ముద్ర పొందా. మీరెందుకు వచ్చారు? దానికి వచ్చారా మీరు కూడా? నాకు ఇలాంటి ముద్ర వేశారు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? పరిశుద్ధాత్మ ఇక్కడకు మిమ్మల్ని నడిపించినది. చూసారా? వినుటకు సున్నతి పొందుడి. అయ్యా, కొంచెం వినటానికి సున్నతే పొందు. చెవునికి సున్నతి జరగని, వినటానికి సున్నత పొందండి. ఈ ఎక్స్ట్రా గుబులుంటే తీయండి బయటికి. అర్థమైందండి? ఎక్స్ట్రా గుబులుంటే కొంచెం దబ్బనాలు లోపలికి పంపించి, దబ్బనాలు పంపిస్తారా? కృప కలుగునుగాక. దబ్బనాలంటే చాలా ఎక్కువగానే ఉంది మాట అయితే. ఏ మ్యాన్, ఎందుకంటే ఈ ధరని పెడితే ఆ ధరకు వస్తుంది. అది అప్పుడు ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గుబులు రాదు, ఏదో వస్తుంది బయటికి. ఇంకా కృప కలుగునుగాక. వీటికి సున్నతి పొందండి. మీ లోక విషయములను తెగవేయండి. కత్తుంటే నరికినట్టుంది ఇప్పుడు ఎవరు అంతా. పేతురుకు కోపం రాగానే వాడి చెవి నరికి పడేసిండు. పేతురా, కత్తి కంటే కరుణ గొప్పది. పేతురా, కత్తి కంటే కరుణ గొప్పది. ప్రభు, ఏందా కరుణ? ఏంది? జాలి నాయన, తగ్గింపు నాయన, ఓర్పు నాయన, సహనము నాయన. ఇది ఆ తెగిపోయిన చెవును కూడా అతికిచ్చిద్ది నాయన. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆ కరుణ కలిగిన దేవుడు ఆ చెవును తీసుకుని అతికిచ్చాడు. పేతురికి కత్తి పట్టుకోవాలని ఆలోచన రాలా. కత్తి కంటే కరుణ గొప్పది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆయన అంటాడు, ఈ లోక విషయములను తెగవేయండి. యేసుక్రీస్తు యొక్క నాయకత్వమును అంగీకరించండి. ఒకవేళ యేసుక్రీస్తు నాయకత్వం అంగీకరించాలంటే లోకాన్ని ఏం చేయాలి? తెగి.
లేని సో మీరు లోకమంతా ఖచ్చితంగా నశించెదరు. ఒకవేళ తెగయలేదా, ఏమి తేడాలు సావటమే అన్నాడు ఆయన. ఖచ్చితంగా నశిస్తారు, చంపేస్తుంది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా నిన్ను చంపేస్తుంది, కొంచెం అజాగ్రత్తగా ఉన్నా చంపేస్తుంది. ఏమాన్ ఇక్కడే ఉన్నారా? ప్రైజ్లా 288వ పేర, 288వ పేర కూడా నేను మీ కొరకు నేను చదువుతాను. ప్రైజ్లా ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. 288వ పేర కూడా చదువుతున్నాను. ఇది ఒక కఠినమగు కోసే వర్తమానమని నాకు తెలియను. సోదరుడా, ఏ వర్తమానం ఇది? ఇది కోసే వర్తమానం, ఊరకు బొజ్జగించే వర్తమానము కాదు ఇది. కానీ నేను ఇక్కడికి ప్రజలను పాడించి కేకలు వేయించి అర్పించే ప్రయత్నముతో ఒక వర్తమానమును అందించుటకు ఎన్నుకొని రాలేదు. పాడండి, కొయ్యరు పాడండి, ఒకే డ్రెస్ వేయండి, మంచిదే వేసుకోవటం నేను తప్ప అనట్లేదు. కానీ ఇలా పాడించి అర్పించే ప్రయత్నంలో ఒక వర్తమానమును అందించుటకు ఎన్నుకొని రాలేదు. అట్లా నేను బుజ్జగించడానికి రాలేదు. అలాగ చేసే అన్యుల కూటములో నేనున్నాను. అయ్యా, అలాంటి కోటలు చాలా ఉన్నాయి, అందులో కూడా నేను చూసా. దేవుని స్తోత్రం. నేను మీ జీవితముల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను. ఎక్కడ? మీ జీవితముల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాను. నేను ఒక దైవ సేవకుణ్ణి. ఒక దినమున దేవునికి నేను జవాబు ఇవ్వవలసి ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఏది మాట్లాడుతున్నా దానికి నేను జవాబు చెప్పాలి. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన సేవ వేలాది సార్లు మీ ఎదుట దాన్ని తేటపరిచి ఉన్నది. ఒక్కసారి కాదు, వేల సార్లు దీన్ని నేను తేటపరిచాను. ప్రైజ్ ది లార్డ్. గుర్తుంచుకోండి. ఆమేన్. యేసు చెప్పాను, నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము, నువ్వు పొందిన దానిని వదిలించుకొని నన్ను వెంబడించుము. నువ్వేదైతే ఇప్పుడు దాకా పొందుకున్నావు దాన్ని వదిలించుకొని వెంబడించుము. ప్రైజ్ ది లార్డ్. సంఘ శాఖ ఆత్మ ఏమన్నా ఉంటే దాన్ని వదిలించుకొని వెంబడించు. డబ్బాసు ఉంటే వదిలించుకొని వెంబడించు. శరీర కోరికలు ఉంటే వదిలించుకొని వెంబడించు. టీవీ పిచ్చుంటే వదిలించుకొని వెంబడించు. సెల్ ఫోన్ పిచ్చుంటే వదిలించుకొని వెంబడించు. అయ్యా, ప్రైజ్లా, నన్ను వెంబడించుము, నువ్వు పొందిన దాన్ని వదిలించుకుని నన్ను వెంబడించుము. అదొక్కటే నిత్య జీవము కలిగి ఉంటే ఒక మార్గం. ఇతనికి ఆయన ఇచ్చిన ఒక పరిహారం అదే. ఈ వ్యాపారికి ఆయన ఇచ్చిన పరిహారం అదొక్కటే. ఎవరికైనా కానీ ఆయన ఇచ్చే విరుగుడు అదే. లోకాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించు. ప్రైజ్లా. అతని ఎన్నిక, అతని తీర్మానం అతను చేసుకోవలను. అది అన్ని విధాల ఖచ్చితమైనది. నిత్య జీవమును కలిగి ఉండుటకు ఆయనను వెంబడించుట ఒక్కటే మార్గం. కాబట్టి దేవుని యొక్క నాయకత్వం ఏమనగా ఆ గడి యొక్క బయలుపరచబడిన వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా వెంబడించుటయే. ఈ గడికి బయలుపరచబడిన వర్తమానమే 7వ దూత వర్తమానం. దానిని వెంబడించడమే పరిశుద్ధాత్మను వెంబడించుట. ఈ గడి వర్తమానం ఏంటి? పరిశుద్ధాత్మ. వెంబడించడం పరిశుద్ధాత్మని. ఈ గడి వర్తమానాన్ని వెంబడించడం పరిశుద్ధాత్మను వెంబడించడం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడే ఉన్నారా? ఇంకో కోడ్ చదువుతాను. 213వ కోడ్ కూడా ఒకసారి చదువుతాను మీకు. జస్ట్ ఈ కోడ్ చదివి నేను ప్రార్థన చేస్తాను. 13. ఇప్పుడు మీరు వాక్యము ద్వారా వర్తమానం ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించుకునండి కదా. ఏం టైం ఇది? పరీక్షించుకునే సమయం. నిజ క్రైస్తవుడు అనగా ఎట్లుండవలనో పరీక్షించుము. కరుకైనది క్రైస్తవ జీవితం, కరుకైనదే. ఈ ఆధునిక క్రైస్తవములు ఏది కాదు ప్రేమించినది. ఎందువలన అది మృదువైనది, సున్నితమైనది, సగమ చచ్చినది, క్రుల్లినది, ప్రత్యుత్పత్తిని కానిది. చూసారా? అది నిజ క్రైస్తవం కాదు. సగం చచ్చింది, సున్నితమైనది, క్రుల్లింది, ప్రత్యుత్పత్తిది కానిది, మరలా ఉత్పత్తి చేయలేనిది. చూసారా? అది నిజ క్రైస్తవం కాదు.
ఎలాగైనా జీవించు కానీ సంఘానికి చెందిండు అనున్నది క్రైస్తవమే కాదు. నువ్వేమైనా చెయ్యి, ఎక్కడైనా సంఘానికి రా, ఇది క్రైస్తవము కాదు. ప్రజలా, క్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ మాధుర్య సహవాసము నువ్వు కోరుచున్నావా? నీ హృదయము వాక్యం పట్ల నిశ్చయతను కలిగి ఉన్నదా? నీ సొంత హృదయము వాక్యం పట్ల నిశ్చయత కలిగి ఉన్నదా? క్రీస్తులోనికి కదిలి రమ్ము. నీవు అది కోరినచో ఈ జనుల గుంపు మధ్య ఈ రాత్రే నీ స్థానమును దేవుడు చూడవలనని కోరుకొనచో దానిని చేయుము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారా? ఒకసారి ఇప్పుడు నీ వైపు నువ్వు చూసుకుంటాడు ప్రవక్త. నువ్వెవరివి? ఏ ధనవంతుడివి నువ్వు? ఒక ధనవంతుడైతే యేసును వదిలిపెట్టిని కేకలేస్తున్నాడు, అయ్యో 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 అని. మరొక ధనవంతుడు ఉన్నాడు అక్కడ. సార్, నన్ను ఈ మాట చెప్పంతో ముగించలేనేమో, మోషే కంటే ధనవంతుడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నాడా? చెప్పంటారు ఆయన పేరు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఆమేన్. క్రొత్త నిబంధనలో మోషే కంటే ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. మోషే ప్రపంచ ధనాన్ని వదిలిపెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన గొప్ప నాయకుడు, నేనే తక్కువ అంటలేదు. కానీ ఆయనకంటే ఇంకొక గొప్ప ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన పేరు యోహాను. కొంచెం వెళ్ళనే లోపలికి. ఆయన పేరు యోహాను. ఆయనకున్న గొప్పతనం ఏంటంటే ఆయన తన రొమ్మును ఆనుకునే వ్యక్తి. ఏమనుకున్నాడా? రొమ్మును ఆనుకునే వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకుంటాడు? వెళ్ళండి సార్ లోపలికి. రొమ్మును ఆనుకునే వ్యక్తి. ఆయన అన్నాడు, నేను వచ్చే వరకు ఇతను ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటి అన్నాడు. ఏంటయ్యా ఈ ఆశీర్వాదం మాకు అర్థం కాలేదు. నేను వచ్చే వరకు అతను ఉండుట నాకు ఇష్టమైతే నీకేంది పేతురు? మాకంటే గొప్ప ఆశీర్వాదం ఉందనుకుంటే ఈయనకి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన పద్మస్ దగ్గరికి వెళ్ళాడో అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏయ్ ఓ ఏలియా, ఓ ఏలియా ఇట్రా, ఏలియా ఇట్రా. ఏం ప్రభువా? ఇతను ఎవరు నీకు తెలుసా? అయ్యా ఇప్పుడు ప్రస్తుతం భూలోకంలో ఉన్నాడు ఈయన. ఈయన పేరు యోహాన్ అనుకుంటా. ఓకే, యోహాన్ ఆయన పేరు. ప్రైజ్ ది లార్డ్. ఇతనికి ఓ ఏలియా ఇట్రా. ఇతనికి రెండవ రాకడలో ఏం జరుగుతుందో, రెండవ రాకడ తర్వాత ఏం జరిగిందో అదంతా ఈయనకి చూపించు. గ్రంథాన్ని రాస్తాడు. ఈ పని ఎవరికి చెప్పాడు తెలిసిన? ఏలియాకి చెప్పాడు. 7వ దూత ఏలియా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను గారికి ఆ దర్శనం అంతా చూపిస్తున్న దూత ఏలియా. ఆయన 7వ దూత. ప్రకటన 17. అతడు ఏలియా మనిషే అని 19వ అధ్యాయం, అతడు మనిషే అని 22వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఆ యోహాను గారికి చూపించిన దూత ఎవరైతే ఉన్నారో, ప్రైజ్ ది లార్డ్, యోహాను గారికి చూపించిన దూత ఎవరైతే ఉన్నారో ఆ దూత ఏలియా. ఏం చూపించాడు? రెండవ రాకడకు సంబంధించిన ప్రతి విషయాన్ని చూపించాడు. ఎందుకు మోషే కంటే ఈయన ధనికుడా అని నేను అన్నానంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సార్, మోషేన సమాధిలోకి సమాధి చేశారు అన్నారు కానీ సమాధిలో ఉంచలేదు ఆయన్ని. సమాధి చేశారా లేదా? సమాధి చేశారు, సమాధిలో అయితే లేడు, వెంటనే వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్. కానీ ఇక్కడ ఒక ధనికుడు ఉన్నాడు, ఆయన సమాధిలోకి పోడు. ఇక్కడ ఒక ధనికుడు ఉన్నాడు, అతడు సమాధిలోకి పోడు, సమాధిలోకి పోడు. అతడు సమాధిలోకి వెళ్ళకుండా ఉండేదానికి అతనికి అన్ని చూపించు, అతనికి అన్ని చూపించు. ప్రకటన గ్రంథం అంతా ఇతనికి ఎందుకు చూపించాడంటే సమాధిలోకి వెళ్ళటానికి కాదు, సమాధిలోకి వెళ్ళటానికి కాదు. మరి రెవల్యూషన్ నీకు వస్తే మరి నీ స్నేహితుడైన ఏలియా గారిని, ఇంకో స్నేహితుడైన ఆనోక్ గారితో కొంచెం సహవాసం చేస్తావు. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగునుగాక.
హల్లెలూయా. విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాం గారిని వాళ్ళ మనవడైన యాకోబు గారితో కొంచెం సహవాసం కలిగి ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. ఈ కాలపు ఏలియాతో చక్కని బంధాన్ని కలిగి ఉంటాం. ఇప్పుడు చెప్పు, ఈ ధనవంతుడు కంటే, ప్రపంచాన్ని వదులుకున్న ధనవంతుడి కంటే మరొక ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? ప్రైజ్ లా సార్. నిజంగా యేసు లోపల మోషే లోపల క్రీస్తున్నాడు, నేను నమ్ముతున్నాను. మోషే లోపల క్రీస్తున్నాడు, అందరి ప్రవక్తలు క్రీస్తున్నాడు. కానీ ఈ కాలంలో మన లోపల క్రీస్తు యొక్క పని, ఆయన యొక్క డ్యూటీ వేరుగా ఉంది సార్. ప్రైజ్ లా. మోషే గారికి ఆ కాలపు వర్తమానం చెప్పాడు, కానీ ఈ కాలంలో క్రీస్తు 66 గ్రంథాలను వర్తమానంతో నేను చెబుతున్నాడు సార్. 66 గ్రంథాలంతా నీకు తినిపిస్తున్నాడు సార్. 66 గ్రంథాల ప్రత్యక్షత నీకు అందిస్తున్నాడు సార్ ఆయన. అందుకనే ఈ కాలంలో ఉన్న ఒక ధనికుడు ఉన్నాడు, ప్రాణము ఆత్మ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించున్నాడు. దేవుడు మనం దీవించునుగాక. సజీవ నాయకత్వాన్ని వెంబడిస్తున్నారా? బాగా ఇష్టమైన మాట ఏంటంటే, మోషే చెయ్యినట ఇప్పుడు కూడా పట్టుకొని ఉన్నాడట. మరి ఆయన చెయ్యి వదలలేదంటే నీ చెయ్యి ఇంకెంతగా పట్టుకోవాలి? ఆయన పట్టుకోవద్దా? పట్టుకున్నాడు మీ చెయ్యి. మరి యేసు ప్రభు వారు మీ చెయ్యి పట్టుకుంటే ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. సార్, యేసు ప్రభు వారు చెయ్యి పట్టుకుంటే ఎలా ఉండేది అన్న? ఆమేన్. దోతలు లోతు చేతులు పట్టుకున్నారు. పాపం లోతు వెనక్కి తిరిగి చూసింది. నేను దోతలు పట్టుకున్నారంట్లా, యేసు ప్రభు నీ చెయ్యి పట్టుకుంటే అట్టుండద్ది. దోతలు పట్టుకుంటే వెనక్కి తిరిగి చూడవచ్చు అనేది మనకు అర్థమైంది. దోత పట్టుకుంటే వెనక్కి తిరిగి చూడవచ్చు. లోతమ్మ చూసింది అక్కడ ఉపశమనం అయిపోయింది. కానీ ఇక్కడ వర్తమానం ఏంటంటే నీ చెయ్యి యేసు పట్టుకోనున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు పట్టుకున్నారు? యేసు పట్టుకున్నాడు. గత రాత్రి నీకు ఒక లేఖను చదివించాను, చదువుతారు మరొకసారి మీకోసం, అందరి కోసం. ఒక్కసారి చదువుతారా? కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం చదువుతున్నాం. 32వ కీర్తన. ఈయన అంటున్నాడు, ఆ గొప్ప నాయకుడు, సజీవమైన నాయకుడు, ఆ నాయకుడు అంటున్న మాట ఇది, మీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గములను నీకు బోధించదను, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని. ఇది ఈ నాయకుడు మనతో చేసిన వాగ్దానం. ఈరోజు మన నాయకుడు ఉన్నాడు ఇక్కడ, ఉన్నాడా? ఎవరు మన నాయకుడు? ఎవరు? పరిశుద్ధాత్ముడేనా? మన నాయకుడేనా ఆయన? ప్రైజ్ ది లార్డ్. మన నాయకుడు పరిశుద్ధాత్ముడేనా? ఆయన నీకు బోధించేదానికి లోపల ఉన్నాడు. ఆయన నువ్వు వెళ్ళాల్సిన మార్గం చెప్పడానికి లోపల ఉన్నాడు. ఆయన కనుదృష్టి నీకు మీద ఉంచి నీకు ఆలోచన చెప్పడానికి ఆయన ఉన్నాడు. ఓహ్, అద్భుతమైన విషయం ఇది. ఇంక పడిపోతావా? జారిపోతావా? నాకు అర్థం కాలేదంటావా? ఇన్ని చెప్తానంటే ఆయన నీకు బోధించేదనుకున్నాడు, ఆయన నీకు మార్గం చూపించేదనుకున్నాడు. ఆయన దృష్టిని మీద ఉంచుతున్నాడు పూర్తిగా. అసలు నీకు ఆలోచన కూడా చెప్తున్నాడు, ఏమి కోరుకోవాలో ఏం కోరుకోవద్దు, ఏమి చేయాలో ఏం చేయొద్దు, ఏమి తినాలో ఏం తినొద్దు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళొద్దు, ప్రతిదీ నీకు ఆలోచన చెప్పే నీతో ఉండగా ఈ లోకమును జయించడం కష్టమా? ఈ లోకమును జయించడం కష్టమా? ఈ లోకమును జయించడం కష్టమా? ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చెప్పింది, ఈ లోకమును జయించడం కష్టమా? కష్టమండి. దేవుడు మనం దీవించను గాక. ఆయన మీతో ఉంటే అందుకే అన్నాడు, అయ్యా నిత్య జీవమును చెప్పండి, నిత్య జీవముకు ఏంటది టైటిల్? అది నిత్య జీవమునకు నిత్య జీవపు నాయకత్వమును వెంబడించు. అది ప్రభు యేసుక్రీస్తు వారు తన ఆత్మ ద్వారా ఒక నాయకత్వాన్ని ఎక్కడ ఉంచాడు, అది నిత్య జీవపు నాయకత్వం. వెంబడించటానికి తీర్మానం తీసుకున్న వారిని ఆయనే చేయబట్టుకున్నాడు. మిమ్మల్ని ఆవులగడ్డకి తీసుకెళ్ళటానికి. ఈ మధ్యాహ్న వేళలో దేవుడు మిమ్మల్ని నడిపించడానికి ఆయన తన నీ చెయ్యిని పట్టుకొనుగాక. ఆమేన్.
అర్థమైందా కొంచెమన్నా? ఈరోజు ఎవరు నాయకుడు? ఎవరు మనకి? పరిశుద్ధాత్మ నాయకుడేనా? ఇంకెవరు నాయకుడు? ఏ సంఘం నాయకుడు కాదు, ఏ పాస్టర్ గారి నాయకుడు కాదు సార్. భూమి మీద ఉన్న విలియం మ్యారియన్ బ్రన్హాం గారు మన నాయకుడు కాదు. ఆయన ఏడో సంకల్ప దూత, మంచి వర్తమానికుడు, ప్రవక్త. ఆయన పని ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. 5 రకాల పరిచర్య ఉంది. అందులో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. అందులో ఆశీస్లాల్ గారు ఉన్నారు, అందులో మార్క్ గారు ఉన్నారు, అందులో విందయాల్ గారు ఉన్నారు. ప్రైజ్లా. అందులో మీకా ఆఫర్ కూడా ఉన్నాడు. ఆమేన్. వీళ్ళందరూ సహకారులు మాత్రమే, వీళ్ళంతా సహకారులు మాత్రమే. కానీ ఒకే ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకున్న నాయకుడు. ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. ఆయన నిన్ను వదలడు. ఆయన నేను విడువను ఎడబాయను అన్నాడా? నేను నిన్ను విడువను. ఆహా, ఎంత ప్రేమది ఆ నాయకుడు! ప్రేమది. వ్యాధులలో నీతో ఉన్నాడు ఆయన, బాధల్లో నీతో ఉన్నాడు, శ్రమలలో నీతో ఉన్నాడు, దుఃఖంలో నీతో ఉన్నాడు, అన్నిటిలో నీతో ఉన్నాడు. ఆయన జయించే శక్తినిచ్చేదానికి ఉన్నాడు. ఆయన ఉన్నాడా? ప్రైజ్ లా. నాయకుని కలిగి ఉన్నారా మీరు? అయ్యా, నాయకుని కలిగి ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లా. ఒక గొప్ప నాయకుని మనం కలిగి ఉన్నాం. ఒక అద్భుతమైన నాయకుని మనం కలిగి ఉన్నాం. ఏమంటారు? ఆయన ఒక మాట అంటాడు. ఒకవేళ కానీ నువ్వు ఆయన నాయకుడు, ఆయన నీకు నాయకుడు అయితే, ఇంకో కోడ్ చదవని నన్ను, చాలా అద్భుతమైన కోడు, 320వ ఆ కోడ్ కూడా చదువుతున్నాను. ఇప్పుడు నీ వైపు చూసుకొని, ఒక్కసారి నీ వైపు చూసుకో. నువ్వు నిజంగా ఒక అసలైన బైబిల్ క్రైస్తవునిగా నిండుగా దేవుని ప్రేమ కలదా? అసలు ఏం అరమర లేకుండా హృదయం అంతా నిండుందా దేవుడి ప్రేమ? గుర్తుంచుకున్నాము, బైబిల్ చెప్పుచున్నది, ఈ సమయం వచ్చినప్పుడు చివరి దినములలో ఒక ముద్ర వేయి దూత సంఘముల గుండా వెళ్ళినది. ప్రవచనం ఇది. ఒక ముద్ర వేసే దూత సంఘముల గుండా వెళ్తుంది. ఇప్పుడు పట్టణముల గుండా వెళ్ళినది. అది ఇప్పుడు భూమి మీద జరుగుతుంది. ఆ పట్టణములలో జరుగుతున్న హేయ కృత్యములను చూసి, ఎక్కడ? ఆ పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యములను చూసి నిట్టూర్చి మొరపెట్టిన వారికి కేవలం ముద్ర వేసినది. సార్, ఈరోజున పరిశుద్ధాత్మ ఎవరికి వేయబడుతుంది? గుర్తు ఎవరికైనా నాయకుడిగా ఉన్నాడు అంటే ఆ పట్టణమును చూసి నిట్టూర్పిరిచిన వారికి. ఏ పట్టణం? ఏ పట్టణం? యెరూషలేము పట్టణం. ఎక్కడున్నది? ఎక్కడ ఉన్నది? నీ పక్క సహోదరుడు యెరూషలేము పట్టణం. నీ సహోదరు యెరూషలేము పట్టణం. నీ సహోదరుని గురించిన నిట్టూర్పు నీకు లేదా? నీకు ముద్ర లేదు. నీ సహోదరుడు గురించి నిట్టూర్పు నీకు లేదా? సార్, నీ సహోదరుడు గురించి నిట్టూర్పు ఉంటే వాడి గురించి చెడుగా మాట్లాడటానికి నోరెట్లా వచ్చింది సార్ నీకు? నీ సహోదరుడు గురించి నిట్టూర్పు వస్తేనే నీకు ముద్ర. భారమైన హృదయం వస్తేనే ముద్ర. నీకు భారమైన హృదయం రాకుండా, నిట్టూర్పు రాకుండా, ఆ కన్నీటి ప్రార్థన లేకుండా, నీ సహోదరుడి ఎడల, నీ సహోదరి ఎడల నీకు ఆ భారం లేకుండా నీకు ముద్ర లేదు అన్నాడు ఆయన. ఆయన చెప్పాను నిజం. అది నిజమా? యేసుక్రీస్తు 9లో అది సత్యమని మనం వెరుగుదాము. ముద్ర వేయి దూత బయలు వెళ్ళి వారి తల నొసటి మీద ముద్ర వేశాను, నిట్టూర్చి మొరపెట్టిన వారికే ముద్రించను. యెరూషలేము పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యములను చూసి, చెడిపోయిన పనులు చూసి, సహోదరి ఈ పని మనం చేయకూడదు, సహోదరుడు ఈ పని మనం చేయకూడదు, నువ్వు ఒక సహోదరితో వ్యభిచారం చేయకూడదు, నువ్వు ఒక సహోదరితో నువ్వు వ్యభిచార క్రియలు పెట్టుకోకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు, నువ్వు అబద్ధం ఆడకూడదు, నీ సహోదరుల మీద లేనిపోయిన మాటలు చెప్పొద్దు, సంఘములో సరుగులు గొడుగులు చేయకూడదు, సరిగేవాడికి గొనిగేవాడికి ముద్ర లేదు. అదే అని చెబుతుంది. వాడి మీద ఈడి మీద ఏదోదో చెప్పేవాడికి ముద్ర లేదు. ముద్ర లేదు. నువ్వు వెళ్ళిపోవడమే కా. ఒక సంవత్సరం తర్వాత నేను ఎంత కాలానికైనా వదిలిపెట్టి వెళ్ళిపోతావు. ఆ ఆత్మ నీకు లేకపోతే, ముద్ర లేకపోతే, ఈ సహోదరుని గురించి ఒక నిట్టూర్పు లేకపోతే, ప్రైజ్ లా
భారమైన హృదయం అది, అది భారమైన హృదయం అది, నశించిపోయే ఆత్మీయుల భారమైన హృదయం అది. వారికి ముద్ర అన్నాడు ఆయన. ముద్ర వారికి సార్, మనకెందుకు వేస్తాడు ముద్ర? అలాంటి జీవితం, హృదయ భారము లేని వారికి ముద్ర లేదు. బైబిల్ ఒక మాట ఉంది, మనకు తెలుసు, నేను వలి నీ పొరుగు వారిని. ఆ ఒక్క మాట ధర్మశాస్త్రంలో చాలా బాగా నెరవేర్చింది. నీ శరీరాన్ని ప్రేమించుకున్నట్లు ఎదుటివాడి శరీరాన్ని ప్రేమించు, సమస్య లేదు, సమస్య లేదు. అసూయాడదు నీకు, కక్ష ఎక్కడుంది నీకు? విష ఆమ్లాలు లోపల ఉన్నాయంటే, విష ఆమ్లాలు, నిత్య జీవ ఫలాలు ఫలించకుండా నిన్ను సంపుతూ ఉన్న విష ఆమ్లాలు, క్రోధము, ద్వేషము, అసూయ, ఏంటి? విష ఆమ్లాలు. నిత్య జీవోపకాయల కాయకుడు నిన్ను చంపుతున్నాయి. దానికి కాదు కదా యేసుప్రభు నేను ఎన్నుకుంది, అది కాదు కదా నీ డ్యూటీ. ఇప్పుడు ఒక ముద్ర ఉంది నీకు. ఒకవేళ ఈ ముద్ర లేకపోతే ఆ తర్వాత ఈ భూమిని 4 దిక్కులు వధించు దూతలు వచ్చుదురు. నువ్వు ముద్రతో లేవా? రెడీగా ఉంది ఏంటంటే దూతలు ఉన్నారంట, 4 దిక్కులను గాలిని పట్టుకొని వారు వధించడానికి రెడీగా ఉన్నారు. ముద్ర లేకపోతే త్వరగా ముద్ర వేయించుకోండి. పరిశుద్ధాత్మ నాయకత్వానికి రండి. నువ్వు ఆయన చేయబట్టుకోవడం కాదు, ప్రభువా నువ్వే నా చేయబట్టుకో. మోషేను పట్టుకొని నన్ను పట్టుకో తండ్రి, నేను నీ వెంటే రావాలనుకుంటున్నా. ఒక మంచి తీర్మానంతో ఈ మధ్యాహ్నం ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు ముద్ర నీకు అవసరమైంది. ప్రైజ్లా ఎక్కడ ఉన్నారా? కృప కలుగునుగాక. ఇప్పుడు ఎన్నుకును నీ హృదయము పాపుల ఎడల మరి సంఘము జనులు చేయుచున్న దాన్ని చూసి దివారాత్రులు నువ్వు నిట్టూర్చి మొరపెట్టినంత వింత కలిగి ఉన్నావా? అలాగ లేనిచో నేను ఆశ్చర్యపడుచున్నాను. అది వాక్యం, అది వాక్యం. అయ్యా దేవుడు చూడాలనుకున్నాను నిన్ను. అలాంటి హృదయంతో నిట్టూర్పు విడిచే హృదయం నీలో చూడాలనుకున్నాడు దేవుడు. అది నీ సహోదరుడికి మేలు చేసిద్ది, నీ సహోదరికి మేలు చేసిద్ది, నీ కుటుంబానికి మేలు చేసిద్ది. ఆయనతో నడుస్తావు. అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చిన గాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచుదాం. ఈ మధ్యాహ్నం వల్ల సహోదరుడా, నిత్య జీవపు నాయకత్వాన్ని వెంబడించు. నిత్య జీవం ఒక వ్యక్తి ఇస్తాడు. అందరూ తల ఉంచుదాం. ఒకే ఒక వ్యక్తి నిత్య జీవాన్ని ఇస్తాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నిత్య జీవం ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే, నాయకుడు కూడా ఆయనే. ఇప్పుడు ఆయన కోరుతున్నాడు, వెంబడించు, వెంబడించు, వెంబడించు. సహోదరుడా వెంబడించు. ఎస్, ఆ ధనవంతుని అడిగాడు, నీకు కలిగిందంత అమ్మి నన్ను వెంబడించు. ధనవంతుడు అన్నాడు, నా వల్ల కాదు, నాకు ధనమే కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు కోరికలు కావాలి, నాకు శరీర కోరికలు కావాలి, నేను తినాలి, నేను త్రాగాలి, నేను తిరగాలి, నేను రాలేను. భక్తి ఉంది, జీవితంలో చాలా బాగా నేర్చుకుని వచ్చాడు. చిన్ననాటి నుండి భక్తుడే అయినా వాళ్ళ కుటుంబం కూడా భక్తి కలిగిందే. అయినా కానీ నిత్య జీవం త్రోసివేశారు, పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని త్రోసివేశారు. పరలోక రాజ్యాన్ని ఇచ్చే నిత్య జీవం ఇచ్చే వ్యక్తిని వదిలిపెట్టారు. అందుకే ప్రవక్తన్నాడు, నువ్వు కోరుకోవలసి ఉన్నది ఎన్నిక నీది. నిత్య జీవం కావాలా, నరకం కావాలా, ఎన్నిక నీది. అది నీ ఎన్నిక, అది ఎవరో చెబితే వచ్చేది కాదు, అది నీ ఎన్నిక. రెండవది, అదే ఎన్నిక మరొక ధనవంతుడి దగ్గరికి వెళ్ళింది, ఆయన మోషే. ఆ ధనవంతుడు అన్నాడు, నాకు ధనవద్దు, ఫరో యొక్క పేరు చెప్పుకునేంత ఘనత కూడా నాకొద్దు, నాకు క్రీస్తు విషయమైన నింద కావాలి. ఆ బానిస బతికే వారితో నేను కూడా ఉండాలి. అక్కడ నిత్య జీవం ఉన్నది, అక్కడ నిత్య జీవపు ఆలోచనలు ఉన్నవి, అక్కడ నిత్య జీవపు పాటలు ఉన్నవి, నిత్య జీవపు వాక్యం ఉన్నది అక్కడ. అది కావాలి నాకు. మరొక ధనవంతుడు కోరుకున్నాడు, సహోదరుడా ఈ మధ్యాహ్నం వేళ నీ సంగతి ఏంటి? పరలోక రాజ్యం అంతా చూడటానికి అనుమతి పొందుకున్న యోహాను నువ్వు. వారందరి ధనము కంటే
నీ ధనమే గొప్పది. ఎందుకో తెలిసిన, నీ ప్రాణాత్మ శరీరాలను సజీవ యాగముగా దేవుడికి అప్పగించినప్పుడు అది చాలా గొప్ప ధనం. అది ఎందుకంటే నీలో ఉండి నీకు బోధించి నీకు మార్గమును చూపించి నీకు ఆలోచన నేర్పి నీ ద్వారా ఆయన అంత గొప్పవాడు ఈ ఆఖరి దినాల్లో చూపించాలనుకున్నాడు. అందుకు నువ్వు చాలా గొప్పవాడివి, గొప్పదానివి. సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నువ్వు పరీక్షించుకునే సమయం, ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకునే సమయం, ఇప్పుడు నువ్వు వెంబడించే సమయం. ఎలా ఉన్నావు? సమస్త మర్మములు నీ ద్వారా మాట్లాడాలని దేవుడు కోరుకున్న సమయం ఇది. ఎలా ఉన్నావు? ఏ రీతికి ఉందని జీవితం? ఒక్కసారి ఆలోచించే, ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచన చేయ సహోదరుడా. ఈ కుళ్ళిపోయిన శరీరం, ఈ చచ్చిన శరీరం, జీవమును ఉత్పత్తి చేయలేని ఈ శరీరం, ఇది కావాలా? లేకపోతే నిరంతరం బ్రతికేదానికి నీ శరీరాన్ని మార్చే వాక్యం కావాలా? పొరుగులు తినే ఈ శరీరం కావాలా? నిరంతరం బ్రతికే మరొక శరీరం, అది నిత్య జీవములు నీకు ఇచ్చే శరీరం. ఆ నిత్య జీవమును సిద్ధపరిచిన వ్యక్తి నీ కొరకు సిద్ధపరిచిన శరీరం, అది కావాలి. ఏది కావాలి నీకు? ఏది కావాలి? ఏ నాయకత్వం కావాలనుకుంటున్నావు? నిర్ణయం నీదే, నిర్ణయం తీసుకో. బయటికైతే ఖాళీగా వెళ్ళకు, నిర్ణయం తీసుకుని వెళ్ళు. ధనవంతుడు నాకు వద్దన్నాడు, నరకములో కేకలేస్తా ఉన్నాడు. సత్యమే. మరొక ధనవంతుడు నాకు కావాలన్నాడు, నేను వెంబడిస్తాను ఆయన్ని. ఆయన నిత్య జీవములో ఉన్నాడు. 3 సార్లు దేవుడు అతను వాడుకుంటున్నాడని చూసాం. ఈ మధ్యాహ్నం వల్ల నీ సంగతి ఏంటి సహోదరుడా, సహోదరి? నీ సంగతి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ కూడా ఒక తీర్మానం తీసుకోకుండా ఇంత వర్తమానం 2 సంవత్సరాల నుంచి వింటూ నాకేం తెలియదంటే, సహోదరుడా, నువ్వు ఇంకా నాయకత్వం కింద లేవు, మరణంలోనే ఉన్నావు. కనికరం చూపుతున్న దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మార్చుకో, ఇప్పటికైనా తీర్మానం తీసుకో, ఇప్పుడైనా పూర్తిగా ఆయనకి అప్పగించుకో. ఆయన నిన్ను పట్టుకొని, ప్రభువా నన్ను నడిపించు, నాకు నాయకుడిగా ఉండును, ఆ నిత్య జీవం నాకు కావాలి. ఏ సంఘం అది ఇవ్వదు, ఏ పాస్టర్ అది ఇవ్వడు, ఏ యాజకుడు అది ఇవ్వదు, ఏ మతం ఇవ్వదు. యేసుక్రీస్తు మీరే ఇస్తారని లేఖనం నేనే విన్నాను. ఈ మధ్యాహ్నం వేళ మీకే నేను అప్పగించుకుంటున్నాను. నాకు నిత్య జీవం కావాలి, అది మీరు మాత్రమే ఇవ్వగలరని వివరించావు. నేను పూర్తిగా సమర్పించుకుంటున్నా. నాకు నిత్య జీవం కావాలి ప్రభువా, నా చెయ్యి పట్టుకొని నడిపించు ప్రభువా. నేను ఎన్నో ఎన్నో విషయాల్లో బలహీనంగా ఉన్నా. అయ్యా, నా బలహీనతలన్నిటినీ శుభ్రముగా కడిగి నన్ను బలపరిచి నాకు శక్తినిచ్చి బలమునిచ్చి ఆవలగట్టుకు తీసుకెళ్ళగలిగిన తండ్రి మీరని నాకు అర్థమైంది. నాకు అర్థమైంది తండ్రి. ఈ మధ్యాహ్నం వేళ నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానని ఎంతమంది మీరు తీర్మానం తీసుకోగలరు? నెక్స్ట్ తన పనిని నీకు అప్పగించేదానికి ఇది మంచి సమయం, ఇది మంచి సమయం. నేను వాడుకోవటానికి ఇది మంచి సమయం. ప్రభు తన ఆత్మ ద్వారా నేను నడిపించడానికి ఇది మంచి సమయం. ప్రభు మిమ్మల్ని ఆ రీతి దీవించును గాక. ప్రార్థిద్దాం. తీర్మానం తీసుకున్న బిడ్డలు నాతో కలిసి ప్రార్థన చేయొచ్చు. పాపమును వదలండి, ఇక్కడే ఆయన ఆత్మచేత నింపబడండి. కొత్తగా బాప్తిసం తీసుకున్న పిల్లలు ఆయన ఆత్మచేత నింపబడండి, ఆయన ఆత్మచేత నింపబడండి. ప్రభు కృప మీకు తోడుగుండును గాక. సహోదరుడా, సహోదరి, సహోదరుడా, ఇది మంచి అనుకూలమైన సమయం. ప్రభువును ప్రక్కకు త్రోసివేయకు, త్రోసివేయకు. ఆయన ప్రేమను తక్కువగా తోసివేయకు. తగిన మూల్యాన్ని మనం చెల్లించాలి, తగిన మూల్యాన్ని చెల్లించాలి. అలాంటి స్థితి మనకొద్దు సహోదరుడా. పశ్చాత్తాప హృదయాలు కలిగి ఉండండి. పాపం చేస్తే ఒప్పుకోండి. ఒకవేళ పాపం చేస్తే ఒప్పుకోండి. నన్ను క్షమించు ప్రభువా, పాపం చేశాను, నన్ను క్షమించయ్యా. పొరపాటు చేశానయ్యా, త్వరగా క్షమించయ్యా. పొరపాటుగా మాట్లాడానయ్యా, క్షమించయ్యా. పొరపాటుగా చూడరాని దృశ్యాలు చూశానయ్యా, క్షమించయ్యా. పొరపాటుగా నా బ్రతుకులు నేను
అయ్యా నీ కొరకు బతకలేకపోతున్నానయ్యా, క్షమించయ్యా అయ్యా అని ఒక మంచి ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. ఒక మంచి ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం సహోదరుడా. ఎందుకు మనం కృపను పాడు చేసుకోవాలి? ఎందుకు పాడు చేసుకోవాలి కృపను మనం? సహోదరుడా ఎందుకు పాడు చేసుకోవాలి? ఎందుకు పాడు చేసుకోవాలి? ఈ రాత్రి అయినా ఈ మధ్యాహ్నం అయినా దేవుడి కొరకు మనం ఒక మంచి తీర్మానం తీసుకొని మిగిలిన సమయమైన ప్రభు కొరకు జీవిస్తే ఎంత బాగుండు. ప్రార్థిద్దాం. ఒక మంచి తీర్మానంతో స్థలం నుంచి వెళ్దాం. ప్రార్థిద్దాం. అందరి తల్ల ఉంచి ఉండి కానీ ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా స్తుతి స్తోత్రం. బలవంతుడా నీకు వందనాలు. నిత్యుడొక తండ్రి స్తుతులు ప్రభు. నిత్య జీవమునకు వారసుడా, నిత్య జీవమైన తండ్రి, నిత్య జీవమును ఇచ్చే నిత్య జీవ ప్రదాత స్తోత్రం ప్రభువా తండ్రి. మేమందరం మీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాం ప్రభువా. ఇంకెవ్వరూ నిత్య జీవం ఇచ్చేవారు లేరని మాకు అర్థమైంది. ఏది మాకు నిత్య జీవాన్ని ఇవ్వదని కూడా అర్థమైంది. మీరు మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు అని కూడా అర్థమైంది. అయ్యా మా చేయి పట్టుకో మనం వేడుచున్నాం. ఆ యెరూషలేము గురించి నిట్టూర్పులు విడిసే పిల్లలకు మీరు ముద్రిస్తానని చెప్పారు. ఆ భారమైన హృదయాలు మాకు వచ్చునుగాక తండ్రి. ముద్రించబడవలసిన పిల్లలు ముద్రించబడుదురుగాక. నీ కృప వారికి దొరుకునుగాక తండ్రి. ప్రతి బిడ్డను ఆ రీతిగా దీవించు ప్రభువా తండ్రి. అయ్యా ఓపికతో కూర్చుండబెట్టారు స్తుతులు ప్రభువా. తిరిగి వెళ్తున్న మార్గంలో మా తోడుకుండండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి. ఎస్ లార్డ్. ఆ ధనవంతుడు తన ఇంటి వద్దకు వెళ్ళిన నిత్య జీవనతో చేసుకున్నాడు. అదే మరొక ధనవంతుడు ఒక్కసారి ఆ నిత్య జీవ స్వరం వాళ్ళ తల్లి చెప్పినప్పుడు, ఇది నాకు కావాలి మమ్మీ, మమ్మీ ఇది నాకు కావాలి, ఈ నిత్య జీవం నాకు కావాలి మమ్మీ. ఏ సినిమా నాకు ఆనందాన్ని ఇవ్వదు, ఏ ఆటలు నాకు ఆనందాన్ని ఇవ్వలేవు, లోకములో ఏ పదార్థము దానితో రుచి కాదు, సాటి కాదు. నాకు అర్థమైంది మమ్మీ, నాకు నిత్య జీవమే కావాలి, ఆ బిడ్డలతో నిందలే కావాలి, ఆ బిడ్డలతో బ్రతకడమే నాకు కావాలి. కేకలు వేసి చెప్పాడు దేవా నాకు ఆ నిత్య జీవం కావాలని. ఆ కారణం చేతనే మోషే గారికి నిత్య జీవాన్ని మీరు ఇచ్చారు తండ్రి. ఐగుప్తు ధనాన్ని పక్కన పెట్టి, రాజరికాన్ని పక్కన పెట్టి, నాయన పేరు ప్రఖ్యాతుల పక్కన పెట్టి ప్రభువా, ఎన్నో శరీర కోరికల పక్కన పెట్టి ప్రభువా, క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని బహు ధైర్యముగా ఒప్పుకొని ప్రభు సాక్షిగా ఉన్నట్టు చూసాం. మా సంఘంలో బిడ్డలు ఇంకా నాయన ఈ కాలానికి ఎన్నిక చేయబడిన యోహాను ఇక్కడ సమస్త విషయాలు చూడటానికి, సమస్త విషయాలు నేర్చుకోవటానికి, ఆ ప్రకటన గ్రంథం అంతా చూడటానికి ప్రభు, ఈ కాలపు విషయాలు చూడటానికి, మరుగు సేపటి పెద్ద మర్మమును చూడటానికి, ముద్రలను చూడటానికి, బోరలను చూడటానికి, పాత్రలను చూడటానికి, దేవాతని నాయన మరుగు ఉన్న మన్నాను తినటానికి ఏర్పాటు చేయబడిన ఆ యోహానులో భాగమైన నీ పిల్లలు ఏలియా ద్వారా హెచ్చరిక చేయబడుతుండగా ఎన్నో విషయాలు నేర్చుకున్న నీ పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఆ పిల్లలకి ఇచ్చిన నీ ధన్యతకి, ఆ పిల్లలకి ఇచ్చిన ప్రత్యక్షతకై, ఆ పిల్లలకి ఇచ్చిన వర్తమానంకి స్తుతి స్తోత్రముల తండ్రి. తీర్మానం తీసుకు ప్రతి బిడ్డను బలపరచండి. ఇలా ఐవులైన పిల్లలను కూడా దీవించండి స్వామి తండ్రి. దేవా ఒక్క నిర్ణయం రాయిలాంటిది అన్నావు ప్రభు. ఈ మధ్యాహ్నం వేళలో వారు బలమైన రాళ్ళుగా ఉందురుగాక. ఆ యేసుక్రీస్తు పెద్ద బండలో నాయన, ఆ పెద్ద బండలో ఒక రాయిగా ఉందురుగాక నాయన. కృప చూపమని ఆ రీతిగా దేవా ప్రతి ఒక్కరు నాయన, ప్రతి ఒక్కరు చేపట్టుకో దేవా, నడిపించమని తండ్రి నాయన. మరి పాప జీవితాలు ఒప్పుకొని ఉండగా క్షమించి నిరక్తత కడిగి ప్రభువ, ఉన్నతమైన నాయన ఈ యొక్క మహోన్నత కళాకాండంలో ప్రభువ, వారి పాత్రలు వారి భాగాల్లో ప్రభువ సంపూర్ణముగా నాయన వాక్యముగా మారి ఆవుల గట్టుకొచ్చే కృప, ఆ ఎత్తబాటుకి రెడీ అయ్యే కృప ప్రతి బిడ్డకి దయచేయమని, ప్రతి బిడ్డను ఆ రీతికి లీడ్ చేయమని తండ్రి. ప్రతి బిడ్డని చేతికి అప్పగించుకుంటూ, ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పగించుకుంటూ ప్రభునాయ ప్రతి మాట మాలో నూరంతలుగా ఫలింప చేయమని తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని తండ్రి. అయ్యా ఆ నిత్య జీవపు నాయకత్వం భూలోకంలో ఏ మానవుడి దగ్గర లేదని అర్థమైంది. ఆ నాయకుడు మీరేనని మాకు అర్థమైంది. మీకు మమ్మల్ని పూర్తిగా సమర్పిస్తూ
యేసుక్రీస్తు అని మీ నామం అడిగి వచ్చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు, లైవ్లోని దేవుని పిల్లలకు, సార్వత్రికమైన వధువుకు, ఆయన నాయకత్వం కోరుకున్న ప్రతి బిడ్డకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక.